7.5. Okay. ఓకే. సరే మనం కంటిన్యూ చేద్దాం. మేబీ పీపుల్ మిస్సింగ్ డ్యూ టు యెస్టర్‌డే. సో, ఐ వాస్ ఔట్ ఆఫ్ స్టేషన్. ఫైన్. సో, ఈరోజు మేజర్‌గా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ చూద్దాం. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో వి మనం ఆల్రెడీ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ స్టార్ట్ చేశాం. సో, ఇప్పుడేంటి ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో వి విల్ మేక్ అదర్ యూజ్ కేసెస్. అసలు యాక్చువల్‌గా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వాట్ డు యూ థింక్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ఎంత వర్త్ ఆఫ్ ఎన్ని టాపిక్స్ ఉన్నాయి? అసలు ఎంత వర్త్ ప్రాంప్ట్ ఇంజినీరింగ్? సో, ఇఫ్ యూ హ్యావ్ టు అండర్‌స్టాండ్ దట్, సో లెట్ మీ షో యూ ప్రాపర్. సో, ఈస్ మై స్క్రీన్ విజిబుల్? ఓకే. సో, సో ఇన్ని ఇన్ని టైప్స్ ఆఫ్ టెక్నిక్స్, డిఫరెంట్ టెక్నిక్స్ ఉన్నాయి ప్రాంప్ట్ ఇంజినీరింగ్‌లో. సో, మనం జీరో షాట్ అంటే చూసాం. ఫ్యూ షాట్ కూడా చూసాం. చైన్ ఆఫ్ థాట్స్ కూడా చూసాం. ఇంకా సెల్ఫ్ కన్సిస్టెన్సీ, నాలెడ్జ్ ప్రాంప్టింగ్, ప్రాంప్ట్ చైనింగ్, ట్రీ ఆఫ్ థాట్స్. సో, దీస్ ఆల్ ఆర్ డిఫరెంట్ techniques which we can apply in prompt engineering to accomplish our uh, different aspects and different purposes in simple words. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఈజ్ నాట్ ఏ సింపుల్ థింగ్. సో, మన ఏరియా డొమైన్ బట్టి ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో, దట్ ఈస్ వేర్ అగైన్ రోల్ స్పెసిఫిక్ ఇంపార్టెన్స్ వచ్చినప్పుడు కూడా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ వెరీ కీ రోల్ ప్లేస్ చేస్తుంది. సో, యాహ్! దట్ ఈస్ మనం డెఫినిట్‌గా ఇవన్నీ ఆహ్, చూద్దాము. అండ్ రోల్ స్పెసిఫిక్ వచ్చినప్పుడు కూడా ఇంకా ప్రాంప్ట్ ఇంజినీరింగ్ అంటే ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఇంపార్టెన్స్ అక్రాస్ ఏఐ లెర్నింగ్‌లో మనం ఎక్కడికెళ్ళినా వస్తుంది. సో, ప్రాంప్ట్ ఇంజినీరింగ్ ఎసెన్స్ అనేది. సో, దట్ ఈస్ ద రీజన్ ఐయామ్ టెల్లింగ్ యూ ఆల్ దిస్. సో, ఎనీబడీ ఆహ్, ఎవరైనా ఆల్రెడీ ట్రై చేశారా ప్రాంప్టింగ్ టెక్నిక్స్? Few, as discussed in the previous session. Yeah, I tried, Shekhar. Good. Yeah, one example. Bangaram. Generally, I'm using GitHub Copilot. Mm-hmm. So they to get a solution or to get a output for a specific code. So I am trying in a multiple ways. The first way, see, like this chain of thought will be there, right? Tree Mm-hmm. of thoughts. So first, my requirement is to get it solved. After that, Okay. uh, code complexity. Okay. Yeah, after that, time complexity. After that, number of code lines should be minimal. Mm-hmm. Optimization. Yeah, optimization. So Mm. that way, I tried. Perfect. See, that is one use case. So that is prompt engineering for coding applications. Yeah, No, prompt engineering for coding. So this is the part which you are mentioning. And prompt engineering for classification, prompt engineering for evaluation, information extraction, image generation, question answers generation, reasoning, text summarization, truthfulness verification, adversarial prompting. So I will show examples for each. I want to uh, deep dive on this.
ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెన్స్ ఉంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్కి. వాట్ ఎవర్ నెక్స్ట్ మనము ఏఐ రోల్కి వెళ్తామా, లేదంటే డెవలపర్ రోల్కి వెళ్తామా, టెస్టింగ్ రోల్కి వెళ్తామా, ఏ రోల్ అయినా చూజ్ చేసుకొని మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది డిఫరెంట్ టెక్నిక్స్ అవి ఏంటి, ఆ టెక్నిక్స్ ఎందుకు ఇప్పుడు ఇంత డీటెయిల్గా అడ్రస్ చేయాలంటే వీ నీడ్ ఆల్ దోస్ టెక్నిక్స్. అది ఎప్పుడు మనం అప్లై చేస్తేనే వస్తుంది. బికాజ్ మై థాట్ కుడ్ బి వన్ టు డూ ద సేమ్ టాస్క్, మీ థాట్ ఇంకోలాగా ఉండొచ్చు. సో దట్ ఈస్ గుడ్. ఎనీవన్ ఎనీవన్ ట్రైడ్? డస్ ఎనీవన్ ఎల్స్ ట్రైడ్? నో. అసలు ఫస్ట్ ఇప్పుడు మన దాంట్లో ఎంతమందికి జస్ట్ క్విక్ ఎస్ నో ఇవ్వండి. ఎంతమందికి చాట్ జీపీటీ కానీ, జెమినై కానీ, క్లాడ్ కానీ, ఈ మూడు అట్లీస్ట్ ఈ మూడింటిలో ఏదైనా ఒకటి ఉందా అండి యాప్ మీ ఫోన్లో? Yes. ఓకే. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ ఎవ్రీ వన్ లైక్ ఆర్ మీరు జస్ట్ హ్యాండ్ రైజ్ చేసినా చాలు చాట్లో. నాకేంటంటే సో వీఆర్ 10 పీపుల్, ఐ నీడ్ 10 ఆన్సర్స్. ఎస్ ఆర్ నో? Yes, I use ChatGPT. రైట్. I use ChatGPT from ఎవరైనా యా నేహ Google and uses జెమినై Gemini and ChatGPT. గుడ్. యా ఎవరైనా నో ఉంటే చెప్పండి. అంటే ఇప్పటివరకు అసలు చాట్ బాట్ని ఇన్స్టాల్ చేసుకోలేదని. నోబడీ రైట్? సో యా దట్ ఈస్ గుడ్. సో ఎందుకు అంటే సో వీఆర్ థింకింగ్ ఆఫ్ అప్గ్రేడింగ్ అవర్ సెల్ఫ్ టు ఏఐ, బట్ వీ నెవర్ నో అసలు ఎలాంటి అప్లికేషన్స్ ఉన్నాయో మనకు తెలియదు అంటే విచ్ ఈస్ విచ్ ఈస్ నాట్ గుడ్ యాక్చువల్లీ. మనం ఇది తెలుసుకోవడానికి కూడా మనకు ఐ మీన్ అప్గ్రేడ్ అవ్వడానికి దెర్ ఇస్ నో స్కోప్ అన్నట్టు. సో అందుకని ఏంటంటే ఒకవేళ మనం అది ఏమైనా ఇంప్లిమెంటేషన్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇన్ టర్మ్స్ ఆఫ్ అండర్స్టాండింగ్. నాకు ఇంకా ఒక డౌట్ ఏముందంటే మేబీ సమ్ ఆఫ్ యూ స్టిల్ థింకింగ్ దట్ చాట్బోట్ మే వర్క్ ఇన్ ఏ పర్టికులర్ వే, దాన్ని వాడాలంటే ఒక స్పెసిఫిక్ వేలోనే వాడాలి అని అలాంటి ఏదైనా కొంచెం మిస్కన్సెప్షన్ ఉండొచ్చు. బట్ టుడేస్ చాట్ బోట్స్ ఇవి ఏవైతే ఉన్నాయో జీపీటీ కావచ్చు, జెమినై లైవ్ కావచ్చు, క్లాడ్ కావచ్చు, దే ఆర్ నాట్ సింపుల్ మోడల్స్. దే ఆర్ హైబ్రిడ్ అప్లికేషన్స్. అంటే ఆల్రెడీ వాటిలో బ్యాక్ ఎండ్లో ఇమేజ్ జనరేషన్, కోడ్ జనరేషన్, ఆడియో జనరేషన్ ఇలాంటివన్నీ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి మోడల్స్. వెరీ బిగినింగ్లో అలా ఉండేది కాదు. వెరీ బిగినింగ్లో సింగిల్ మోడల్ ఉండేది, సింగిల్ మోడల్ ఆన్సర్ చేసేది. బట్ ఇప్పుడు ఇట్ ఈస్ డిఫరెంట్. లైక్ వెనకాల రౌటింగ్ ఉంటుంది, అండ్ ఎవ్రీ వన్ విల్ ఐ మీన్ ఎవ్రీ రిక్వెస్ట్ విల్ డైరెక్ట్ టు ఇట్స్ స్పెసిఫిక్ పార్ట్ అన్నట్టు. ఆ మోడల్కి వెళ్ళిపోతుంది. సో ఓకే, నా సో వి ఆల్రెడీ నిన్న మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి చూసుకున్నాం. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఈజ్ లైక్ ఎసెన్స్ ఆఫ్ a beautiful or best technique to get output from the AI or LLM, like crafting or refining prompts to improve our performance or AI output performance, AI performance. But where exactly prompt engineering is working? సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మేజర్లీ వర్క్స్ ఇన్ జనరేటివ్ ఏఐ. సో ఈ టర్మ్ మనం ఇలా మాట్లాడుకోలేదు, జనరేటివ్ ఏఐ అనే టర్మ్ మనం మాట్లాడుకోలేదు. సో జనరేటివ్ ఏఐ ఈజ్ సంథింగ్ విచ్ ఈజ్ ఏఐ విచ్ కుడ్ జనరేట్స్ సమ్ సార్ట్ ఆఫ్ కాంటెంట్ ఆర్ కాంటెక్స్ట్, రైట్? సో జనరేటివ్ ఏఐ మోడల్స్ రిలై హెవీలీ ఆన్ ది ఇన్పుట్. అంటే మనం ఏం అడుగుతున్నామో అది అవుట్పుట్ ఏం చేయాలి అనేది దాని మీద ఫోకస్ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ జనరేటివ్ ఏఐ, విచ్ ఈస్ బేసికలీ ఏఐ. బట్ వాట్ కైండ్ ఆఫ్ ఏఐ? ఇట్ ఈస్ జనరేటింగ్ ఏఐ. సో వాట్ ఈస్ జనరేటివ్ ఏఐ? సో generative AI is also a subset of artificial intelligence, which is also part of AI. So creating new content, it could be text, image, audio, video, coding,
anything. How it is different than classical machine learning? Generative AI కి classical ఏఐకి ఆర్ క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ డిఫరెన్స్ ఏంటండి? క్లాసికల్ మెషిన్ లెర్నింగ్లో ఎగ్జిస్టింగ్ డేటాని ఎలా అనలైజ్ చేస్తుంది? ప్యాటర్న్స్ లాగా అనలైజ్ చేస్తుంది. ఎగ్జిస్టింగ్ డేటాని ప్యాటర్న్స్ లాగా అనలైజ్ చేసి ఆ ప్యాటర్న్స్ ఫ్యూచర్ డేటాలో ప్యాటర్న్స్ మ్యాచ్ అయితే విచ్ విల్ గివ్ స్ట్రిక్ట్ స్టాండర్డ్ అవుట్పుట్. అంటే మేబీ సమ్ యూజ్ కేసెస్లో ఎస్ఆర్ నో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మనం క్లాసిఫికేషన్ ఎగ్జాంపుల్స్ చూసుకున్నాం. అంటే ఈ జనరేటివ్ ఏఐలో మనం క్లాసిఫికేషన్ అంటాం. ఇన్ జనరల్గా క్లాసిఫికేషన్ ఎలా ఈమెయిల్ స్పామ్ ఇలాంటిది ఉంటాయి కదా. ఇప్పుడు మీరు జనరల్గా అబ్జర్వ్ చేసి ఉంటారు, మీ ఈమెయిల్ స్పామా కాదా అని డిసైడ్ చేస్తుంది ఈమెయిల్ ప్రొవైడర్. అంటే వచ్చిన ఈమెయిల్ స్పామా లేదంటే ప్రాపరా ఈమెయిలా అనేది. అలానే ఫ్రాడ్ డిటెక్షన్ ఇలాంటి రకరకాల ఏరియాల్లో క్లాసిఫై చేస్తుంది. సో క్లాసికల్ మెషిన్ లెర్నింగ్లో అది ఎవ్రీ యూజ్ కేస్ షుడ్ హ్యావ్ ఏ మోడల్. అంటే ఆ యూజ్ కేస్కి మనం మోడల్ డెవలప్ చేయాల్సి ఉండేది. వెన్ ఇట్ కమ్స్ టు జనరేటివ్ ఏఐ కెన్ అప్లై ఆన్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో దట్ కుడ్ బి అగైన్ నేను క్లాసిఫికేషన్ అలాంటివి నేను ఆ సైకిల్స్ చెప్తాను. బట్ బిఫోర్ దట్, సో దీస్ ఆర్ ద వేరియస్ ఏరియాస్ వేర్ జనరేటివ్ ఏఐ ఈజ్ కేపబుల్ ఆఫ్ డూయింగ్. టెక్స్ట్తో వర్కౌట్, ఇది క్యాజువల్ యూజ్ కేసు మనందరికి తెలుసు. టెక్స్ట్తో ఏమేమి చేయగలము. కోడ్ ఇన్క్లూడ్స్ అండర్ టెక్స్ట్ ఆల్సో, టెక్స్ట్ ఓన్లీ. సో టెక్స్ట్ ఇమేజెస్ జనరేట్ చేయడం, వీడియోస్ జనరేట్ చేయడం, ఆడియో జనరేట్ చేయడం. వీ కెన్ క్లోన్ అవర్ వాయిస్ అండ్ వీ కెన్ క్రియేట్ అవర్ ఓన్ వాయిస్ యాజ్ వెల్ ఈరోజు. అండ్ కోడింగ్, యాజ్ రాజ్ గివెన్ ఎగ్జాంపుల్, so we can also generate code. Okay, so these are the areas of generative AI expansion. So generative AI ఈ ఏరియాస్లో వర్కౌట్ చేస్తుంది. సో now, like applications of generative AI, so we can use generative AI in these areas. మీరు గమనిస్తే ఇవి స్పెసిఫిక్ అప్లికేషన్స్ అండి. ఇందాక క్లాసిఫికేషన్, రైట్, ఇది స్పెసిఫిక్ అప్లికేషన్స్. సో ఇప్పుడు మనం ఒక్క కేటగిరీ మనం చూద్దాం. సో క్లాసిఫికేషన్ అనే కేటగిరీ చూద్దాం. సో లాస్ట్ క్లాస్లో ఏంటి అంటే డిఫరెంట్ టెక్నిక్స్ చూసాము. మీరు గమనిస్తే మనం డిఫరెంట్ టెక్నిక్స్ ఫాలో అయ్యాం, ఏమేమి టెక్నిక్స్ ఉంటాయి అండ్ ఎంత క్లియర్గా ఉండాలి ప్రాంప్ట్ అనేది చూసాం. దాంతోపాటు టెక్నిక్స్ చూసాం. సో ఈ టెక్నిక్స్లో ఫర్దర్ ఎక్స్పాన్షన్ అప్లికేషన్ లెవెల్లో, అంటే మనం ఏ కైండ్ ఆఫ్ టాస్క్ చేస్తాము, తర్వాత ఎలాంటి అప్లికేషన్స్లలో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ యూటిలైజ్ చేసుకోవచ్చు అనే ఆస్పెక్ట్లో మనం ఈరోజు డిస్కస్ చేస్తున్నాము. సో వన్ ఆఫ్ ది మెయిన్ అప్లికేషన్ ఈజ్ క్లాసిఫికేషన్. సో క్లాసిఫికేషన్ అనే కేటగిరీ ఎలా ఉంటుంది, ఏ కైండ్ ఆఫ్ అప్లికేషన్స్ క్లాసిఫికేషన్లో వస్తాయి, సో దట్ వీ విల్ అండర్స్టాండ్ టుడే. సో దాంతో మనకేంటంటే సేమ్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్, ప్రాంప్టింగ్ వేరియేషన్స్ క్లాసిఫికేషన్లో ఎలా అప్లికేబుల్ అవుతాయి. అంటే ఇది వరకు ఎంతో ఎఫర్ట్ పెట్టి క్లాసికల్ మెషిన్ లెర్నింగ్ అప్లికేషన్ బిల్డ్ చేసేవాళ్ళము ఈ అప్లికేషన్స్ కోసం. ఇది క్లాసిఫికేషన్ అప్లికేషన్స్ కోసము సపరేట్ మోడల్స్ బిల్డ్ చేసేవాళ్ళం. బట్ ఈరోజు ఎగ్జిస్టింగ్ ఏదో ఒక LLM వాడుకొని వీ కెన్ సాటిస్ఫై ఆల్ దీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ సెంటిమెంట్ అనాలిసిస్. సో ఇది సింపుల్ సెంటిమెంట్ అనాలిసిస్ మనం లాస్ట్ సెషన్లో కూడా ఈ ఎగ్జాంపుల్ చేసుకున్నాం. సో క్లాసిఫై ద సెంటిమెంట్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివ్యూ యాజ్ పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటి, ఇది రివ్యూ. సో కస్టమర్ సర్వీస్ వాజ్ అన్హెల్ప్ఫుల్ అండ్ ద ప్రోడక్ట్ బ్రోక్ విత్ ఇన్ ఎ వీక్. సో ఇలా ఒక రివ్యూ ఉంది. ఇప్పుడు నాకు క్లాసిఫై చేసి చెప్పాలి అన్నప్పుడు ఏంటి, మనకు అవుట్పుట్ ఏం రావాలి, నెగిటివ్ రావాలి. దీనికి ఇంకా కస్టమైజ్డ్ వర్షన్స్ ఆఫ్ సెంటిమెంట్ అనాలిసిస్ మనం లాస్ట్ సెషన్లో చెప్పుకున్నాం. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఒక ఓన్ క్లాసిఫికేషన్ ఉంటుంది. లైక్ ఇన్ ద కేస్ ఆఫ్ ABC అలా చెప్పాను కదా. అలానే
ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ ఇది మాట్లాడుకుందాం. సపోజ్ యూజర్ ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాడు. సో ఓకే, ఒక 2 పీపుల్ ఇంటరాక్షన్. ఇంకొక అప్లికేషన్ చెప్తున్నాను ఎలా ఉంటుంది అనేది. సో మీరు ఒక చిన్న చాట్ బాట్ బిల్డ్ చేశారు, ఒక అప్లికేషన్ బిల్డ్ చేశారు. ఆ అప్లికేషన్ ఏం చేస్తుందంటే యూజర్తో ఇంటరాక్ట్ అవుతుంది. అంటే యూజర్ మేబీ తన ఎక్స్పీరియన్స్ చెప్పొచ్చు, లేదంటే జనరల్ డిస్కషన్ ఉండొచ్చు. సో ఆ యూజర్ కన్వర్జేషన్లోంచి అప్లికేషన్ మే ఎక్స్ట్రాక్ట్ ట్రూ టెక్స్ట్, అంటే మనం వాడే వర్డ్స్ ఏంటి, ఆ కాన్వర్జేషన్లో ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తున్నాము, ఓవరాల్గా టాపిక్ ఏ టాపిక్ డిస్కస్ చేశాము, సో ఆ టాపిక్లో ఎలాంటి వర్డ్స్ వాడాము, అండ్ టోన్ ఆఫ్ ది పర్సన్ టోన్ ఎలా ఉంది. సో ఇది మనకు ఇన్పుట్ అండి యూజర్ నుంచి. అయితే యూజర్ ఇప్పుడు దీంతో ఏమొస్తుంది మనకు, యూజర్ మాట్లాడుతున్నాడు, మన అప్లికేషన్ ఇక్కడ ఉంది. సో యూజర్ ఇన్పుట్లో మనకు యూజర్ వాయిస్ అనుకోండి, టెక్స్ట్ అనుకోండి. లెట్స్ సే వెన్ యూ ఆర్ షేరింగ్ విత్ యువర్ ఫ్రెండ్, సో యూ విల్ షేర్ ఆల్ ద డీటెయిల్స్, రైట్? ఆ డీటెయిల్స్ షేర్ చేస్తే ఇప్పుడు మన అప్లికేషన్ ఏంటి, ఇది మన ప్రొప్రైటరీ అప్లికేషన్. మనం ఒక వెబ్ అప్లికేషన్ బిల్డ్ చేసామనుకోండి, లేదంటే ఒక యాప్ బిల్డ్ చేసామనుకోండి. సో దీని పర్పస్ ఏంటి అంటే యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటుంది, యూజర్తో ఇంటరాక్ట్ అవుతుంది కూడా, యాజ్ సేమ్ యాజ్ లైక్ చాట్ జీపీటీ మీరు వాయిస్ మోడ్ ఎలా ఉందో. సో తీసుకున్న తర్వాత మన అప్లికేషన్ స్పెసిఫిక్ ఇదేంటంటే యూజర్ యొక్క ఎమోషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తుంది. ఓకే, యూజర్ యొక్క ఎమోషన్ ఐడెంటిఫై చేస్తుంది. ఎలా ఐడెంటిఫై చేస్తుంది? సో దిస్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఆల్సో కమ్స్ ఇన్ టు క్లాసిఫికేషన్. నా పాయింట్ ఇది, ఐఎమ్ యాడింగ్ క్లాసిఫికేషన్, వన్ ఆఫ్ ది క్లాసిఫికేషన్ అప్లికేషన్. ఈ క్లాసిఫికేషన్ అప్లికేషన్ యొక్క ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే యూజర్ యొక్క మూడ్ని తెలుసుకొని యూజర్కి వెదర్ కాండలెన్స్ ఇవ్వాలా, లేదంటే యూజర్ని యూనో ఏదైనా ప్రాబ్లం ఉంటే మిటిగేట్ చేయాలన్నా, లేదంటే ఏదైనా వర్కౌట్ చేస్తే ఎంకరేజ్ చేయాలన్నా, సంథింగ్ ఎంకరేజ్ చేయాలన్నా, లేదంటే మోటివేట్ చేయాలా. ఇది మన అప్లికేషన్ యొక్క పర్పస్. సో మన గోల్ అన్నట్లు, మన అప్లికేషన్ యొక్క గోల్. సో ఈ అప్లికేషన్లో మనం బ్యాక్ ఎండ్లో జస్ట్ అజ్యూమ్ దట్ మనం లామా అనే మోడల్ని వాడామనుకోండి. లామా ఈజ్ ఏ మెటా అనే ఫేస్బుక్ కంపెనీ పేరెంట్ కంపెనీ మెటా యొక్క మోడల్ ఇది. వీ కెన్ యూజ్ ఇట్ ఓపెన్లీ. ఈ మోడల్ని మన బ్యాక్ ఎండ్లో వాడాము. ఇప్పుడు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అనేది ఎలా మనకు హెల్ప్ అవుతుంది అన్నది ఇక్కడ కాంటెక్స్ట్. సో ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఎలా హెల్ప్ అవుతుందంటే, ఎట్లా అయితే ఇక్కడ క్లాసిఫై చేశామో, ఒక ముందు ప్రాబ్లమ్ స్టేట్మెంట్ని ప్రాంప్ట్లో క్లాసిఫై చేశాము. ఎలా అంటే సెంటిమెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ రివ్యూ పాజిటివ్, నెగటివ్, న్యూట్రల్ అని ఎలా చెప్తున్నామో, ఇక్కడ మన అప్లికేషన్లో కూడా ఏం డిఫైన్ చేస్తాం ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో అంటే, మనం ర్యాపర్స్ అంటామండి. ర్యాపర్స్ ఉంటాయి. ర్యాపర్ అంటే ఏం లేదు, ఇప్పుడు సపోజ్ మీరు ఇడ్లీనో వడ తీసుకున్నారనుకోండి, అవి ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేస్తారు కదా, లేదంటే మీకు మెడిసిన్ ఉన్నాయనుకోండి, ఆ మెడిసిన్ ఒక కవర్లో పెట్టి ప్యాక్ చేస్తారు కదా. సో దట్ ఎన్క్యాప్సులేషన్ పార్ట్ ఈస్ కాల్డ్ ర్యాపింగ్. ఓకే, అయితే ఇక్కడ ఏంటి, ర్యాపర్ అంటే ఏంటి అంటే, దీస్ ఆర్ ద టర్మ్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ టర్మ్ ఏంటి అంటే అప్లికేషన్స్లో యూజర్ ఇచ్చే ఒరిజినల్ ఇన్పుట్ ఇది అయి ఉంటుంది. బట్ మన అప్లికేషన్కి మనకు పర్పస్ ఉంటుంది కాబట్టి, మన అప్లికేషన్ పర్పస్ ఏంటి, యూజర్ ఇన్పుట్లోంచి సెంటిమెంట్ అనలైజ్ చేసి యూజర్ యొక్క మూడ్ అర్థం చేసుకొని యూజర్కి రెస్పాన్స్ ఇవ్వాలి. ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వాలి, ఒకవేళ యూజర్ ఎగ్జైట్మెంట్లో ఉన్నాడు, హీఈస్ డూయింగ్ న్యూ థింగ్స్ అంటే యూజర్కి ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, అవుట్పుట్ అలాంటిది ఇవ్వాలి, అలాంటి సజెషన్స్ ఇవ్వాలి. లేదా యూజర్ ఏదైనా బాధలో ఉన్నాడంటే యూజర్ని అది మిటిగేట్ చేయాలి, అతని ప్రాబ్లమ్ని మిటిగేట్ చేసి నో వరీస్, యూ విల్ గెట్ బెటర్మెంట్ షూన్ అన్నట్లు అలాంటి సజెషన్స్ ఇవ్వాలి. లేదా యూజరు మంచి ఫన్నీ మూడ్లో ఉన్నాడు అనుకోండి, యూజర్కి ఒక జోక్ షేర్ చేయాలి, అంటే టు ఇంప్రూవ్ దట్ అలా. సో ఈ బిజినెస్ లాజిక్ అంతా మనం డిఫైన్ చేస్తామండి. దిస్ ఈజ్ కాల్డ్ సిస్టమ్ ప్రాంప్ట్.
సిస్టమ్ ప్రాంప్ట్లో మనం డిఫైన్ చేస్తాం మన అప్లికేషన్ ఏం చేస్తుంది అని. సో ఈ ర్యాపర్ ఏదైతే అన్నానో మీరు కన్సిడర్ చేస్తే యూ కెన్ కన్సిడర్ దిస్ ఇస్ సిస్టమ్. సో ఎవ్రీ టైం యూజర్ ఇన్పుట్ ఇస్తే యూజర్ మాట్లాడితే ఆ యూజర్ మాట్లాడిన కాంటెక్స్ట్ని తీసుకొచ్చి సిస్టమ్ ప్రాంప్ట్లో ఎంబెడ్ చేస్తుంది. ఎంబెడ్ చేసి, ఎంబెడ్డింగ్ అంటే దీంట్లో ప్లేస్ చేసి సిస్టమ్ ప్రాంప్ట్ ప్లస్ యూజర్ ప్రాంప్ట్ ఇవి రెండింటిని మోడల్కి పంపిస్తుంది, జనరేటివ్ ఏఐ మోడల్కి పంపిస్తుంది, ఆర్ ఫౌండేషనల్ AI మోడల్కి పంపిస్తుంది. దట్ కుడ్ బి లామా, దట్ కుడ్ బి GPT-4, GPT 3.5 ఆర్ క్లాడ్ సోనెట్, క్లాడ్ వాటెవర్ మోడల్, హైకు వాటెవర్ మోడల్ ఆర్ డీప్ సీక్, క్వెన్, ఏదైనా మోడల్ అనుకోండి, అన్ని జనరేటివ్. ఇవి మోడల్ ఏంటి అంటే నాలెడ్జ్. మోడల్ అనేది నాలెడ్జ్. సో ఇక్కడ ఈ నాలెడ్జ్కి ఏం పంపిస్తున్నాము అంటే మన అప్లికేషన్ పర్పస్, మనం ఏం ఐడెంటిఫై చేయాలనుకున్నాము, యూజర్ మాట్లాడిన టోటల్ కాన్వర్జేషన్లోంచి మనం ఏం ఐడెంటిఫై చేయాలనుకున్నాము అది, అండ్ యూజర్ యొక్క ఎగ్జాక్ట్ యాక్చువల్ ఇన్పుట్, ఈ రెండు మనం పంపిస్తే అప్పుడు మోడల్ మన ఉద్దేశం ఏంటి, మన అప్లికేషన్ యొక్క ఉద్దేశం ఏంటి అర్థం చేసుకొని దానికి అకార్డింగ్, అంటే మనం దీనికి ఇలా చెప్పుంటాం అన్నట్లు, ఒకవేళ ఇదైతే ఇది చెయ్యి, ఇదైతే ఇది చెయ్యి, అంటే యూజర్ మూడ్ ఎలా ఉంటే ఇలా చెయ్యి అని చెప్పేసి చెప్పుంటాం. సో ఆ అవుట్పుట్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ ప్రాక్టికల్ AI. ఐఎమ్ గివింగ్ యూ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. we will also go with another practical example. ఇక్కడ ఇది ఉన్నది కూడా ఒక అప్లికేషన్ అండి. యూ కెన్ రీచ్ లైక్ టాప్ 10 ఏవైనా మీరు గ్రాసరీ స్టోర్స్ కానీ మార్ట్స్ కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళొచ్చు. యూ కెన్ అప్రోచ్ దెమ్, యూ కెన్ సజెస్ట్ దెమ్ దట్ ఐ విల్ బిల్డ్ యూ అప్లికేషన్ వేర్ యూ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ యువర్ కస్టమర్స్ ఆర్ థింకింగ్ అబౌట్ యువర్ ప్రోడక్ట్స్ ఆర్ యువర్ సర్వీస్ అని చెప్పేసి మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేయొచ్చు. ఆర్ వీ కెన్ గో టు సమ్ రెస్టారెంట్ వాళ్ళకి మనం ప్రపోజ్ చేయొచ్చు ఒక బిజినెస్ అప్లికేషన్. ఏమని అంటే అసలు మీ రెస్టారెంట్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయనేవి నేను ఐడెంటిఫై చేసి మీకు చెప్పేస్తాను హై లెవెల్లో. సో యూ కెన్ ఇంప్రూవ్ యువర్ క్వాలిటీ అని చెప్పేయచ్చు, యూనో. అండ్ యూ కెన్ ఆల్సో బిల్డ్ ఏ అప్లికేషన్ ఫర్ స్టూడెంట్స్ ఆర్ జాబ్ సీకర్స్. మీరు ఒకసారి ఆలోచించండి, ఒక జస్ట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి, మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ఒక అప్లికేషన్ బిల్డ్ చేసి మాక్ ఇంటర్వ్యూలో ఎలాంటి కాంటెక్స్ట్ ఉంటుందో మనం బ్యాక్గ్రౌండ్లో సిస్టమ్ కింద డిఫైన్ చేసి పెడితే యూజర్ ఇంటరాక్ట్ అయినప్పుడు, జాబ్ ఆస్పిరెంట్ ఇంటరాక్ట్ అయినప్పుడు అతని ఆన్సర్స్లో ఎంత క్లారిటీ ఉంది, వాట్ కుడ్ బి ద ఒరిజినల్ ఆన్సర్ ఎలా ఉండాలి, ఒరిజినల్ ఆన్సర్ షేప్ ఎలా, యాక్చువల్ ఆన్సర్ షేప్ ఎలా ఉండాలి, దాంట్లో ఎంతవరకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, కంటెంట్ ఉండాలి అని చెప్పేసి మనం డిఫైన్ చేయగలిగితే ఇట్ విల్ గివ్ ఫీడ్బ్యాక్ టు ది జాబ్ సీకర్. హే నువ్వు ఆల్మోస్ట్, సో వాట్ ఈజ్ డేటా ఇంజనీరింగ్ అన్నాను అనుకోండి, యూజర్ డేటా ఇంజనీరింగ్కి సమ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో డేటా ఇంజనీరింగ్ ఈజ్ డీలింగ్ విత్ లార్జ్ డేటా, హ్యూజ్ వాల్యూమ్స్ ఆఫ్ డేటా, ఇలాంటి రకరకాల ఆన్సర్ ఇచ్చాడు. సో ఆ ఆన్సర్ అంతా ఏమవుతుంది, ఇక్కడ టెక్స్చువల్గా మారిపోద్ది. సో మన సిస్టమ్ ప్రాంప్ట్ ఏమవుతుంది అంటే యూజర్ ఆన్సర్ చెప్తున్నాడు, దిస్ ఈజ్ ఏ ఇంటర్వ్యూ అప్లికేషన్, మాక్ ఇంటర్వ్యూ అప్లికేషన్. సో యూజర్ ఆన్సర్ని మనము ఎవాల్యుయేట్ చేసి యూజర్ ఫస్ట్ సిస్టమ్ అడిగిన క్వశ్చన్ ఏంటి, ఆ క్వశ్చన్కి యూజర్ చేసిన ఆన్సర్ ఏంటి, ఈ రెండింటిని బేస్ చేసుకొని నువ్వు ఎవాల్యుయేట్ చేసి అగైన్ ఏమి ఇవ్వాలి, ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ అనేది ఇవ్వాలా, లేదంటే యూజర్కి బెటర్ అవుట్పుట్ ఏమని ఇవ్వాలా. నువ్వు ఆల్మోస్ట్ యూ ట్రైడ్ 80%, బట్ ఇగో ఇలా రిఫైన్ చేస్తే ఇంకా బెటర్ ఉంటుంది నువ్వు ఆన్సర్ అనేది. సో దట్ ఈజ్ ఆల్సో పాసిబుల్ యూజింగ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఓకే, సో క్లియర్ అండి ఈ 2-3 ప్రాక్టికల్ అప్లికేషన్స్ ఎలా పనిచేస్తాయి ప్రాంప్ట్ ఇంజనీరింగ్తో అనేది. జస్ట్ ఆస్క్ మీ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ యాజ్ వెల్. సో ఇక్కడ ఎసెన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే ఏంటి, క్లియర్? ఫైన్. సో వీఆర్ ఇన్ క్లాసిఫికేషన్. సో నేను ఇందాక క్లాసిఫికేషన్లోనే మీకు ఒక 2-3 అప్లికేషన్స్ చెప్పాను. సో లైక్ దట్ వీ మే హ్యావ్ లైక్
lot of applications under classification, just classification itself. చాలా అప్లికేషన్లు మనం బిల్డ్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే ఐడెంటిఫై టాపిక్ ఆఫ్ ది న్యూస్ హెడ్లైన్. సో ఇక్కడ ఏమనుంది, ఇది ఓవరాల్ న్యూస్. సో సెంట్రల్ బ్యాంక్ రేజెస్ ఇంట్రెస్ట్ రేట్స్ టు కంబాట్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో మనకు ఆప్షన్స్ ఏమున్నాయి, న్యూస్ హెడ్లైన్ ఆప్షన్స్ ఏమున్నాయి అంటే పాలిటిక్స్, స్పోర్ట్స్, ఎకానమీ, టెక్నాలజీ, హెల్త్. చూడండి, దిస్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అప్లికేషన్. సో అగైన్ దీనికి కూడా ఏంటి, సేమ్ మోడల్ పనిచేస్తుంది. వీఆర్ డిఫైనింగ్ ఇట్. అంటే ఎలా నువ్వు ఇది యూజర్ ఇన్పుట్ అనుకోండి, లేదా యూజర్ ఇన్పుట్ ఆర్ లేదా వేరే అప్లికేషన్ నుంచి మనకు వచ్చే ఇన్పుట్ ఫీడ్ అనుకోండి, న్యూస్ ఫీడ్ అనుకోండి. సో ఆ న్యూస్ ఫీడ్లోంచి మనం ఏం చేస్తున్నాము, వీఆర్ గివింగ్ ఆప్షన్. నాకు ఈ ఆప్షన్స్లో యూ టెల్ మీ విచ్ పార్ట్ ఆఫ్ విచ్ టైప్ ఆఫ్ న్యూస్ ఇట్ ఈస్. సో ఇప్పుడు ఏమంటుంది, విచ్ ఈజ్ రిలేటెడ్ టు ఎకానమీ, రైట్? సో యా, ఇది మనం ఆల్రెడీ ట్రై చేసాం. లెట్స్ ట్రై దిస్ అవర్ యూస్ కేస్. విల్ గో విత్ ఓకే. సో నేను ఇక్కడ ఐడెంటిఫై ద టాపిక్ దిస్ న్యూస్ హెడ్లైన్, దీంట్లో ఏంటి అని అంటున్నాను. సో నేను ఇది ఇట్లానే అడిగాను అనుకోండి, చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమొచ్చింది, మనకు ఆన్సర్ ఎలా వచ్చింది, దిస్ టాపిక్ ఆఫ్ ద న్యూస్ హెడ్లైన్ ఈజ్ మానిటరీ పాలసీ. అంటే ఏంటి, స్క్రీన్ చేంజ్ అవ్వాలి. అవునా, నేను టోటల్ స్క్రీన్ షేర్ చేశాను, ఎంటైర్ స్క్రీన్ షేర్ చేశాను. సో ఓకేనా, నాకు జీపీటీ స్క్రీన్ కనిపిస్తుందా? ఓకే. సో నేను ఇప్పుడు ఏం చేశాను, ఐ యూజ్డ్ జీరో షాట్ ప్రాంప్ట్. నేను ఎందుకు చెప్తున్నాను జీరో షాట్ ప్రాంప్ట్ అంటే, నాకు అవుట్పుట్ ఎలా కావాలనేది నేను డిఫైన్ చేయట్లేదు ఇక్కడ. సో ఏమంటున్నా, ఐడెంటిఫై టాపిక్ ఆఫ్ న్యూస్ హెడ్లైన్ అని చెప్పేసి సేమ్ ఇందాక చూపించాను అదే వాడుతుంది. సో ఇప్పుడు ఏమంటుందంటే, ఇట్ ఈస్ గివింగ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్, మోడల్స్ ఓన్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. నేను ఏం వాడాను, GPT-4o వాడాను. ఓకే, GPT-4o ఏం చెప్తుందంటే, ఈ టాపిక్ వచ్చేసి మానిటరీ పాలసీకి సంబంధించింది అండ్ స్పెసిఫికలీ ఇంట్రెస్ట్ రేట్ హైక్స్ బై ది సెంట్రల్ బ్యాంక్ టు ది కంట్రోల్ ఇన్ఫ్లేషన్. ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ బ్యాంక్స్ ఏం చేస్తుంది అనేది చెప్తుంది అని అంటుంది. బట్ దిస్ ఈజ్ నాట్ ద ఫ్యాక్ట్. నాకు ఎలా కావాలి, ఐఆమ్ ఎక్స్పెక్టింగ్ డిఫరెంట్ వే. సో నాకంటూ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి, వీటిలలో ఉందా, ఓకే, ఇది దీంట్లో ఏ టాపిక్కి సంబంధించిందో కావాలి, దీస్ ఆర్ మై ఆప్షన్స్. సో ఇప్పుడు చూడండి, సేమ్ అవుట్పుట్. సో కరెక్ట్ టాపిక్ ఈజ్ ఎకానమీ. అంటే ఏమైంది ఇక్కడ, వాట్ మేడ్ డిఫరెన్స్, మోడల్ కెన్ డూ దిస్ అవుట్పుట్, మోడల్ కెన్ గివ్ దిస్ అవుట్పుట్ అండ్ మోడల్ కెన్ గివ్ దిస్ అవుట్. బట్ హూ ఆర్ షేపింగ్ దిస్ మోడల్ టు డూ వన్ ఆస్పెక్ట్, we are shaping our. So we are saying, I have some topics, I have some options, you give output if it persists within these options, వీటిలలో ఉంటే నాకు చెప్పు అంటారు. సో దట్ ఈస్ హౌ వీఆర్ క్లాసిఫైయింగ్ ది న్యూస్. సో దీన్ని జస్ట్ ఇమాజిన్, వీ కెన్ ఎక్స్టెండ్ ఇట్ టు ఎనీ లెవెల్. మేబీ మీలో ఒక్కొరికి ఒక్కో క్రియేటివ్ థాట్ ఉండొచ్చు దీన్ని. ఫర్ ఎగ్జాంపుల్, I mean, in the long range, two people discussing about some topic. సో మనకు వెంటనే అసలు వాళ్ళు దేని గురించి మాట్లాడుకుంటున్నారు అంటే వీ కెన్ గెట్ ఏ సెన్స్ ఇలా ఉంటాయి. అదర్వైజ్ జస్ట్ థింక్ అబౌట్ ఏ అప్లికేషన్ విచ్ ఈస్ ట్రాకింగ్ ఆఫ్, మీరు ఒకసారి గమనించండి, సైబర్ సెక్యూరిటీ, నేషనల్ సెక్యూరిటీ టీమ్స్ ఉంటాయి కదా, ఇలాంటి టీమ్స్ ఉంటాయి కదా, హౌ డు దే గెట్ లైక్ ఏ దేశంలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో ఎట్లా వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ ఉంటుంది, అందరి ఫోన్ కాన్వర్జేషన్స్ దే కెన్ యాక్సెస్, ఆర్ వాట్సాప్ దే కెన్ యాక్సెస్, ఆర్ ఈమెయిల్స్ దే కెన్ యాక్సెస్. సో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్సెస్ ఉంటుంది, రైట్? యాక్సెస్ ఉన్న తర్వాత వాళ్ళకి సర్టెన్ స్కోప్ ఉంటుంది. ఏంటి,
యూనో ఇదే దాన్ని చూడండి. సో ఐఎమ్ ఐడెంటిఫై ది థ్రెట్ ఆఫ్ threat within users conversations. Okay, identify the threat within user conversations. User is saying tomorrow I am going to destroy something, your car or your అని ఇలా అన్నాడు. ఇది కాన్వర్జేషన్ జరిగింది అనుకుందాం. ఓకే, ఇది కాన్వర్జేషన్ జరిగింది. నా పర్సనల్ థ్రెట్, పబ్లిక్ థ్రెట్, జనరల్ థ్రెట్, సంథింగ్. నేను ఐ వాంట్ టు get answer within these two. Okay, identify the threat within user conversation. So what kind of threat? So చూడండి, so this is one application, like how user సెక్యూరిటీ ఏజెన్సీస్ లేదా నేషనల్ ఏజెన్సీస్ ఎలా పనిచేస్తాయి అంటే ఇలా. ఇదివరకు ఏంటి, ఇలాంటి యాక్టివిటీ చేయడానికి దేవర్ యూజింగ్ సపరేట్ మోడల్స్, ఇలాంటివి చేయడానికి సపరేట్ మోడల్స్ వాడేవారు. సో ఇక్కడ చూడండి, సో ఇది ఏమంటుంది, దీంట్లో థ్రెట్ ఏముంటుంది అంటే ఇది ఓన్లీ థ్రెట్ ఐడెంటిఫికేషన్ అప్లికేషన్ అనుకుందాం. ఇది నేను చాలా చాలా సింపుల్ ప్రాంప్ట్. వీ కెన్ మేక్ ఇట్ వెరీ కాంప్లెక్స్ ప్రాంప్ట్ ఎవ్రీ టైమ్ ఇన్ అవర్ అప్లికేషన్ అండ్ వీ కెన్ డూ ఇట్. ఆల్ ఎసెన్స్ ఈజ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇక్కడ మేజర్గా ఏంటి, ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో కరెక్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ థ్రెట్ ఈజ్ పర్సనల్ థ్రెట్ ఇట్ ఈస్. ఎందుకంటే టుమారో ఐఎమ్ గోయింగ్ టు డెస్ట్రాయ్ యువర్ కార్ అని నేను ఎవరితో చాట్ చేస్తున్నాను, చాట్ చేసినప్పుడు అన్నాను నీ కార్ కానీ బైక్ కానీ నేను ఏదో చేస్తా అన్నట్టు అన్నా. సో ఇట్ ఈస్ ఎక్స్ట్రాక్టింగ్ ది థ్రెట్ విత్ ఇన్ ది కాన్వర్జేషన్. సో దిస్ కాన్వర్జేషన్ ఇప్పుడు ఇక్కడ వరకు మీకు సింపుల్ అనిపిస్తుంది. మేబీ ఐ హ్యావ్ స్పోకెన్ టు దట్ పర్సన్ ఆర్ ఐ హ్యావ్ చాటెడ్ విత్ దట్ పర్సన్ హాఫ్ అన్ అవర్లో మేబీ 100 చాట్స్ చేశాను నేను. 100 చాట్స్లో వుడ్ యూ బి ఏబుల్ టు ఐడెంటిఫై వాట్ సింగిల్ కాజ్ అంటే అసలు ఓవరాల్ కాన్వర్జేషన్లో థ్రెట్ ఏంటి మీకు అర్థమవుతుందా? లేదా టోటల్ కాన్వర్జేషన్ మాట్లాడిన తర్వాత వాడి ఇంటెంట్ ఏంటి, కాన్వర్జేషన్ బట్టి ఇంటెంట్ ఏంటి అనేది మీరు ఎలా అర్థం చేసుకుంటారు? సో వీ కెన్ డూ దిస్ by using this classification technique in the prompt engineering. Is it clear? So that is another example of classification. And email intent classification చూడండి ఇక్కడ. So what kind of email it is? Emails వస్తాయి మీకు, రైట్? ఈమెయిల్లో వాట్ కైండ్ ఆఫ్ ఈమెయిల్ ఇట్ ఈస్ అనేది మీకు ఎట్లా తెలుస్తుంది? So, hi team, just a reminder that the deadline for the Q3 report is this Friday. See the email content. So, user kenti, maybe user could be a CEO or user could be a manager. He might have received like hundreds of emails. తనకి hundreds of emails వచ్చాయి. వాటిలోంచి he just want to know what kind of email it is. నేనేమైనా ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవ్వాలా, లేదంటే నేనేమైనా జస్ట్ ఇది ఏ టైప్ ఆఫ్ ఈమెయిల్, ఏదైనా ప్రమోషనల్ ఈమెయిలా, రకరకాల ఫీడ్బ్యాక్ ఈమెయిలా, ఏదైనా ఈవెంట్ షెడ్యూల్ చేశారా, అలాంటిది. సో అవుట్ ఆఫ్ దిస్ కాంటెక్స్ట్, సో ఇట్ ఈస్ గివింగ్ మీ ఇంటెంట్ ఈస్ రిమైండర్. అంటే ఏంటి? సో వీఆర్ అప్రోచింగ్ ఫ్రైడే, సో ట్రై టు మేక్ సమ్ ప్రోగ్రెస్ ఆర్ ట్రై టు క్లోజ్ అప్ థింగ్స్, try to sign up the project, whatever. So adi reminder. So imagine
like how extent we can expand this idea. ఇదే దాన్ని ఈమెయిల్స్లో ఇందాక చెప్పిన థ్రెట్ని అప్లై చేయొచ్చు. ఇట్స్ ఆల్ ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఇట్స్ డిపెండ్స్ ఆన్ యువర్ క్రియేటివిటీ. What kind of application you want to build, or what kind of application you are working, where you are working, what is your idea. So that is the another use case. Spam or not, which is very common. I begin with this. So based on the content inside email, it will decide whether it is a spam email or not. దీన్ని ఇది వరకు క్లాసికల్ మెషిన్ లెర్నింగ్లో చేయాలంటే they did lot of efforts, they put lot of efforts and make it. అండ్ కస్టమర్ సపోర్ట్ టికెట్ క్లాసిఫికేషన్ మీరు గమనిస్తే మీరు స్లోగా ఎవల్యూషన్ స్టార్ట్ అయింది చాట్ బోర్డ్స్లో, కస్టమర్ సపోర్ట్ బోర్డ్స్లో. వెరీ బిగినింగ్లో ఏంటి మనకు జస్ట్ చాట్ ఏజెంట్ అవైలబిలిటీ కోసం మనం చాట్ బోర్డ్తో చాట్ చేసేది. ఫస్ట్ మనం రిక్వెస్ట్ చేస్తే డైరెక్ట్ ఏజెంట్ అవైలబుల్ ఉంటే చాట్లోకి వస్తాడు, లేదంటే ఇట్ విల్ గివ్ సమ్ వెయిటింగ్ టైం, అలా ఉండేది. దాని తర్వాత ఏమైంది, ఆటోమేట్ అయింది. ఆటోమేట్ అంటే యూజర్ దగ్గర నుంచి 24/7 చాట్బోట్ అవైలబుల్ ఉంటుంది. యూజర్ దగ్గర నుంచి సమ్ ఇన్పుట్ తీసుకుంటారు మాన్యువల్గా, మీ నేమ్ ఇవ్వండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి, అవర్ ఏజెంట్ విల్ రీచ్ యూ బ్యాక్ అన్నట్టు తీసుకుంటారు. నౌ ఇట్ ఈస్ ఎ ఎరా ఆఫ్ ఏఐ చాట్బోట్స్. అంటే ఏంటి, ఇక్కడ ఏం ఉండదు, డైరెక్ట్ అఫ్ కోర్స్ ఇఫ్ యూజర్ వాంట్స్ he can take some details, అంటే ఆర్గనైజేషన్ వాంట్స్ he can take some details like ఈమెయిల్ ఐడి. ఆ బిజినెస్ అప్లికేషన్స్కి, ఇప్పుడు బ్యాంకా లేదంటే XYZ అప్లికేషన్కి ఏ కీ డీటెయిల్స్ కావాలో, మీ అకౌంట్ నెంబర్ ఇవ్వండి, లేదంటే మీ కస్టమర్ ఐడి ఇవ్వండి, ఇలాంటిది ఏమైనా బేసిక్ డీటెయిల్స్ ఏం కావాలో ఆ డీటెయిల్స్ తీసుకొని, దాని తర్వాత డైరెక్ట్ యూజర్ క్వెరీ ఏంటి తీసుకునేయాలి. స్పెసిఫిక్ అడగొద్దు, నీ ప్రాబ్లం ఏంటో చెప్పనాలి. అంటే మై ఇంటర్నెట్ కనెక్షన్ కీప్స్ డ్రాపింగ్ ఎవ్రీ 5 minutes. అదే మనము కన్వెన్షనల్ అప్లికేషన్ బిల్డ్ చేస్తే ఇదే కేసులో ఎలా ఉండేది, యూజర్ దాన్ని నోటిఫై చేయాలి ఏ కేటగిరీ ఆఫ్ ఇష్యూ అనేది. కొన్నిసార్లు మీరు గమనిస్తే ఇప్పుడు మన యాక్ట్లో కొన్ని ఇష్యూస్ అసలు మనకు తెలియవు. అవి అంటే నార్మల్ యూజర్ క్లాసిఫై చేయలేడు వాటిని. ఇది నిజంగానే బ్రౌజర్ ఇష్యూనా, క్యాష్ ఇష్యూనా, ఈథర్నెట్ కేబుల్ ఇష్యూనా, అంటే ఎంతమంది తెలుసు ఈథర్నెట్ కేబుల్ అంటే ఏంటి, ఇదంటే ఏంటి అని. సో తెలియదు కదా. సో అప్పుడు ఏంటి, ఈజీ మోడ్ ఏంటి, యూజర్కి ఏమనిపిస్తే అది రాసేయాలి చాట్బోట్లో. నాకు ఫలానా ఇష్యూ వస్తుంది, నాకేమైతే నా కేబుల్ లూజ్ ఉంది, అది ఏ కేబుల్లో తెలియదు, ఆర్ యూనో J45 ఎలాంటి కేబుల్ నాకు తెలియదు, బట్ నాకు కేబుల్ దగ్గర ప్రాబ్లం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అంటే ఇలా పట్టుకుంటే ఇంటర్నెట్ వస్తుంది, లేదంటే రావట్లేదు, సంథింగ్ లైక్ దట్. సో అది వాడు యాజ్ ఇట్ ఈస్ ఎక్స్ప్రెస్ చేస్తాడు. దెన్ వాట్ ఇంటెలిజెన్స్ మేకింగ్ బ్యాక్ ఎండ్ టీమ్ టు రెస్పాండ్, అవర్ LLM ఈస్ మేకింగ్ బ్యాక్ ఎండ్ టీమ్స్. LLM ఎలా డిసైడ్ చేయగలుగుతుంది, బేస్డ్ ఆన్ ది ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో ర్యాపర్ ప్రాంప్ట్ మనము మన LLMలో మన అప్లికేషన్కి, మన చాట్బోట్ అప్లికేషన్స్కి ఏం చేస్తాము, హే కేటగిరైజ్ యూజర్ ఇంటెన్షన్, categorize user query into following problems. సో బిల్లింగ్ ఇష్యూనా, వాడి కన్వర్జేషన్ బట్టి బిల్లింగ్ ఇష్యూనా, టెక్నికల్ ఇష్యూనా, అప్గ్రేడ్దా, లేదంటే క్యాన్సిలేషనా, ఏంటి అసలు వాడి ఇంటెంట్ ఏంటి. సో ఇట్ విల్ ఐడెంటిఫై. ఇప్పుడు ఐడెంటిఫై చేసిన తర్వాత ఏమవుతుందంటే కంప్లీట్ పిక్చరే మారిపోద్ది. అంటే ఇది ఈ చాట్బోట్ నుంచి టెక్నికల్ టీమ్కి వెళ్ళాలనా, లేదా బిల్లింగ్ టీమ్కి వెళ్ళాలా ఆ యూజర్ యొక్క క్వెరీ, లేదంటే సపోర్ట్ టీమ్ ఇన్ ద సెన్స్ సర్వీస్ సపోర్ట్ టీమ్కి వెళ్ళాలా, రెన్యువల్స్ అలా చేసేది వెళ్ళాలా, లేదంటే ఆ డెలీషన్ టీమ్, అకౌంట్ డెలీషన్, క్లోజింగ్, ఈ టీమ్కి వెళ్ళాలా. ఓకే, సో దిస్ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ది క్లాసిఫికేషన్. సో ఇక్కడ ఏంటి అవుట్పుట్ ఏమొస్తుంది, అప్పుడు టెక్నికల్ ఇష్యూస్, అప్పుడు ఏమవుతుంది టెక్నికల్ టీమ్కి వెళ్తుంది ఈ ఇష్యూ. అంటే యూజర్ నాట్ గివింగ్ ఏ డెడికేటెడ్గా నాకు బిల్లింగ్ ఇష్యూ ఉందనో, లేదంటే నాకు టెక్నికల్ ఇష్యూ ఉందనో యూజర్ చెప్పట్లేదు. ఇక్కడ యూజర్ నాట్ గివింగ్ క్లియర్ ఇంటెంట్, బట్ మోడల్ ఐడెంటిఫైయింగ్ ది క్లియర్ ఇంటెంట్. మోడల్ అర్థం చేసుకున్నది ఏమని, అంటే ఇది టెక్నికల్ ఇష్యూ, యూజర్ ఈజ్ ఫేసింగ్ టెక్నికల్ ఇష్యూ, దట్ ఈస్ ద రీజన్ హీ ఈజ్ ఎక్స్ప్రెసింగ్ సమ్ ఫ్రస్ట్రేషన్ అని చెప్పేసి ఐడెంటిఫై చేసి ఆ టికెట్ ఎటుపక్క చేయాలనేది, ఎటుపక్క అసైన్ చేయాలనేది డిసైడ్ చేసింది. This is one more application.
లీగల్ డాక్యుమెంట్ క్లాసిఫికేషన్ అగైన్ మీరు గమనిస్తే వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంటేషన్ ఇట్ ఈస్ లీగల్లో మనకు చాలా ఉంటాయి. సో ఎన్డీఏ అంటే నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ ఉంటాయి, కాంట్రాక్ట్స్ ఉంటాయి, పాలసీ డాక్యుమెంట్స్ ఉంటాయి, కోర్ట్ ఆర్డర్స్ ఉంటాయి, నోటీసెస్ ఉంటాయి. నోటీసెస్లో అగైన్ రకరకాల నోటీసులు ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు ఐడెంటిఫై వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్ ఇట్ ఈస్. But if you use AI, if you use prompt engineering within AI, if you use proper model behind your application, you can make things well. So మీరు చేయొచ్చు. మనం will try with this, like prompt is this, and I'm asking classify the document except సారీ ఎక్స్పర్ట్ ఇది యాక్చువల్గా, సరే వాట్ ఎవర్. సో ఇవి దీంట్లో అగ్రిమెంట్ మేడ్ బిట్వీన్ కంపెనీ అండ్ కాంట్రాక్టర్ అని చెప్పేసి ఇది మనకున్న ఇంటెన్షన్. సో దీంట్లోంచి చూస్తే కరెక్ట్ క్లాసిఫికేషన్ ఇస్ కాంట్రాక్ట్. సో వాట్ కైండ్ ఆఫ్ డాక్యుమెంట్, ఇలా టెక్స్ట్ ఉంది, ఇలా స్టార్ట్ అయ్యి టెక్స్ట్ ఇంకా చాలా ఉంది అనుకోండి డాక్యుమెంట్లో టెక్స్ట్. సో దాన్ని బట్టి ఏం చెప్తుంది ఇది ఇమీడియట్గా, ఇది కాంట్రాక్ట్ డాక్యుమెంట్, కాంట్రాక్ట్ లీగల్ డాక్యుమెంట్ అని చెప్తుంది. సో లైక్ దట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ అదర్ అప్లికేషన్ ఆర్ ఏరియా. ఎమోషన్ క్లాసిఫికేషన్ ఐ హ్యావ్ ఆల్రెడీ గివెన్ యూ. ఇంకా నేను మోర్ దెన్ దీనికంటే ఎక్కువ చెప్పాను. ఏంటి ఎమోషన్, అగైన్ ఎమోషన్, ఆఫ్టర్ ఎమోషన్ సక్సెస్. సో ఇక్కడ ఏంటి, యూజర్ ఏమవుతున్నాడు, ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు. బట్ ఎమోషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద సెంటెన్స్. ఐఎమ్ సో ఎగ్జైటెడ్ టు స్టార్ట్ మై న్యూ జాబ్ టుమారో. సో ఏమవుతున్నాడు, ఎగ్జైట్మెంట్ అవుతున్నాడు. సో చూడండి దీన్ని ఇంకా నేను కాంప్లికేట్ ఎట్లా చేయొచ్చు. ఓకే, సో వాట్ ఎమోషన్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ దిస్ సెంటెన్స్, ఫస్ట్ ఇది బేస్డ్ ఆన్ ది ఎమోషన్ ఆఫ్ ద యూజర్, you give response, give follow-up response to the user in the following way. For example, excitement అనుకోండి. ఓకే, ఎగ్జైట్మెంట్ అంటే ఏమనాలి, కంగ్రాచ్యులేషన్స్ ఆన్ యువర్ యాక్చువల్ కాంటెక్స్ట్. ఓకే, సో వాడి యాక్చువల్ కాంటెక్స్ట్ ఏంటి, జాబ్. ఇప్పుడు ఈ కేసులో జాబ్ అన్నాడు కాబట్టి జాబ్ అంటే కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ జాబ్ సంథింగ్. అదే ఒకవేళ సారో ఉన్నాడు అనుకోండి, వాడు సారీ టు హియర్ దట్, ఐ హోప్ థింగ్స్ గో వెల్ సూన్. ఓకే, ఫన్నీగా ఉన్నాడు అనుకోండి, ఫన్నీగా ఏదైనా చేశాడు అనుకోండి, యు ఆర్ టూ ఫన్నీ like me, I want to have more fun with you. So whatever you are looking here, this is complete application build చేస్తున్నాను నేను. అంటే this is a starting. Now if you see again సేమ్ ఇదే వాడతాను, ఏది జస్ట్ ఇదే వాడతాను. ఇప్పుడు చూడండి అవుట్పుట్. సో ఎమోషన్ అనేది ఎగ్జైట్మెంట్, రెస్పాన్స్ వచ్చేసి కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ న్యూ జాబ్, విషింగ్ యూ ఏ అమేజింగ్ స్టార్ట్ అండ్ సక్సెస్ఫుల్ జర్నీ అహెడ్. ఇది మనం చెప్పామా, ఇజ్ ఇట్ దేర్, బట్ ఇట్ ఎన్హాన్స్డ్. అంటే ఇది యాక్చువల్ రెస్పాన్స్, ఇది ఎమోషను,
ఎమోషన్కి తగ్గట్టు మనం కొంత ఇన్పుట్ ఇచ్చాం. కంగ్రాచులేషన్స్ చెప్పు, ఎగ్జైట్మెంట్ అవుతాయి. సో వాట్ ఇఫ్ ఐ మెన్షన్ I am really frustrated with the current system or current legal system. I fed up అన్నా అనుకోండి. Emotion in the sorrow. Sorry to hear that. I hope things go well soon. If there is anything specific you would like to share or need help, I am here for you. So what is shaping this? ఏంది ఇప్పుడు మనకు మోడల్ ఇస్తుంది ఇది. వాట్ మోడల్ ఐఎమ్ యూజింగ్? GPT-4o. ఇట్ కుడ్ బి ఎనీథింగ్. ఏ మోడల్ అయినా ఇస్తుంది. సి O4 మినీ ఏ మోడల్ అని తీసుకోండి, 4o. అంటే ఏంటి బ్యాక్గ్రౌండ్లో ఏంటి ఇక్కడ? నేను ఇచ్చిన రిక్వెస్ట్ మోడల్కి వెళ్తుంది. మోడల్ నేను ఇచ్చిన కమాండ్స్ గుర్తుపెట్టుకున్నది ఆల్రెడీ నేనేమిచ్చానో. దాంతోపాటు యూజర్ ఇన్పుట్, నా ఇన్పుట్ ఏంటి, ఇది నా ఇన్పుట్ తీసుకున్నది. తీసుకొని నేను చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని క్లాసిఫై చేసింది కంటెంట్ని. ఆ క్లాసిఫికేషన్లో ఏమైంది? ఎమోషన్ వచ్చింది. ఈ ఎమోషన్ ఏంటి? సారో. సో ఈ ఎమోషన్ వస్తే ఈ రెస్పాన్సివ్ అన్నాను నేను. సో అప్లికేషన్స్లో ఎలా, ఇప్పుడు ఒక అప్లికేషన్ బిల్డ్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఏమవుతుందంటే ఇలా ఉంటుంది బ్యాక్ ఎండ్లో. సో బ్యాక్ ఎండ్లో ఇలాంటి ఇన్పుట్ ఇస్తే ఇది క్లాసిఫికేషన్, ఇలాంటి క్లాసిఫికేషన్కి ఇలాంటి అవుట్పుట్ ఇవ్వాలి అనేది యాజ్ ఎ బిజినెస్ ఓనర్ మనం డిసైడ్ చేస్తాం ఏం చేయాలని. ఇది బిజినెస్ ఓనర్కే అనుకోకండి. యు ఆర్ ఏ డెవలపర్, మీరు యు ఆర్ ఏ టెస్టింగ్ డెవలపర్ ఆర్ యు ఆర్ ఏ అనలిస్ట్. సో టెస్టింగ్ డెవలపర్ మీరేంటి, మీరు క్లాసిఫై చేస్తారు. ఇగో 400 ఎర్రర్ వచ్చింది, వస్తే ఇది చూపించిన 200 ఎర్రర్ వచ్చింది, అగైన్ క్లాసిఫికేషన్ వచ్చింది. సో అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ సెండింగ్ లాగ్స్ టు ఏఐ అనుకోండి, టెస్టింగ్ లాగ్స్. సో దాన్ని బేస్ చేసుకొని మనకు మోడల్ ఏం రెస్పాన్స్ ఇవ్వాలి, ప్రాపర్ ఒక స్ట్రక్చర్డ్ రెస్పాన్స్ ఇవ్వాలి. ఆ రెస్పాన్స్లో ఇలా డీటెయిల్స్ ఉండాలి. సో టెస్టింగ్ యూస్ కేస్ ఓరియంటెడ్ రిజల్ట్స్ ఉండాలి. సో వీ కెన్ షేప్ దట్ అప్లికేషన్ బై యూజింగ్ బెటర్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో దట్ ఈస్ ద ఇంటెన్షన్. సో నేను చెప్పాను అనుకోండి, ఐఎమ్ ఫీలింగ్ లైక్ jumping monkey after hearing your voice. So what is the emotion? Funny. You are too funny like me. So ఇది నేను ఇచ్చిన ఎగ్జాక్ట్. I want to have more fun with you. Let's keep the good vibes going and along with the emotion, emojis. See how can we shape our application? How can we utilize? So just think about that. Okay, this is another. And yeah, same happiness, anger, fear, sadness. So దీంట్లోంచి ఏంటనేది చెప్తా. Language detection, very broad application. Just imagine. So we can classify which language it is. We can classify which language it is. So what is the language of the following sentence? You know, what is the language of following sentence అని చెప్పేసి యాక్చువల్ సెంటెన్స్ ఇచ్చాము. ఆప్షన్స్ వచ్చేసి వాట్ యువర్ మోడల్ ఈజ్ కెపాబుల్, అది మీరు పెట్టుకోవాలి. ఇది వీ కెనాట్ సే ఓపెన్ ఎండెడ్. ఇది ఇప్పుడు ఇక్కడ ఈ 4 hours సపోర్ట్ చేయలేదు అనుకోండి, ఇది చెప్పలేదు అది. సో ఇక్కడ బేసిక్ మోడల్ వాడితే చెప్పలేదు. మీ మోడల్ ఇది డిటెక్ట్ చేయగలగాలి. ఇది లిటిల్ జీనియస్ ఇది. సో ఇక్కడ ఈ మోడల్ కెపాబుల్ కాబట్టి మోడల్ ఏం చెప్తుంది, ఇట్ ఈస్ ఎ ఫ్రెంచ్ లాంగ్వేజ్ అని చెప్తుంది. ఒకవేళ మీ అప్లికేషన్ని మీరు దీనికి ట్రాన్స్లేటెడ్ వర్డ్ ఇంగ్లీష్లో ఇవ్వాలి అన్నట్లు క్రియేట్ చేశారనుకోండి, అంటే ఒక యూఐ క్రియేట్ చేస్తారు, యూనో ఒక యూఐ క్రియేట్ చేస్తారు. సో ఈ యూఐలో పైన ఒక ఇన్పుట్ ఉంటుంది, కింద సెలెక్ట్ యువర్
ఇన్పుట్ లాంగ్వేజ్ ఆర్ ఇది డిటెక్ట్ అని పెడతారు. ఓకే, ఈ డిటెక్ట్ అని పెడతారు ఇన్పుట్లో. అవుట్పుట్లో మీకు కావాల్సిన అవుట్పుట్ లాంగ్వేజ్ పెడతారు, ఇంగ్లీష్ లేదా తెలుగు అని పెట్టారనుకోండి. సో యూజర్ ఇన్పుట్ని తీసుకొని తెలుగులో ఏంటనేది చెప్పేస్తుంది. దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఐఎమ్ సేయింగ్, ట్రాన్స్లేటర్ అప్లికేషన్. సో ఈ కేసులో ఏంటి, మనకు యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యావ్ వన్ అప్లికేషన్. అక్కడ ఏంటి ప్రాబ్లం అంటే ఫస్ట్ ట్రాన్స్లేషన్ చేయాలి. ట్రాన్స్లేషన్ సర్వీసెస్ ఉన్నాయి మనకు రైట్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మన అప్లికేషను. అప్లికేషన్లో కోర్స్ కాంటెంటో ఏదో ఉందనుకుందాం, యూట్యూబ్ వీడియోస్ సంథింగ్ ఉన్నాయనుకో. ఇప్పుడు వీటిని డబ్ చేయాలి, దేంట్లోకి, తెలుగులోకి డబ్ చేయాలి. సో డబ్ చేసే ముందు ఫస్ట్ ఇది ఏ లాంగ్వేజో తెలిస్తే ప్రాపర్గా దానికి కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. అంటే దీంట్లో ఫ్రెంచ్లో దీన్ని ఏమంటే తెలుగులో దీన్ని ఏమనాలి, ఇలాంటి ఒక డిక్షనరీ ఉందనుకుందాం మన దగ్గర. సో అలాంటప్పుడు ప్రాపర్గా ఈ డిక్షనరీ వాడాలి అంటే మనకి ఏం తెలియాలి, ఫస్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ తెలియాలి. సో ఇన్పుట్ లాంగ్వేజ్ తెలిస్తే అప్పుడు ఏంటి, ప్రాపర్గా వెళ్ళి ఆ డిక్షనరీ వాడతాం ట్రాన్స్లేషన్కి, తెలుగు ట్రాన్స్లేషన్కి. అఫ్ కోర్స్ ఈ ట్రాన్స్లేషన్కి మళ్ళీ వేరే ఏదో మోడల్ వాడామనుకోండి, సపోజ్ ఇప్పుడు గూగుల్ వాయిస్ అనుకోండి, లేదంటే విస్పర్ అనుకోండి, ఓపెన్ ఏఐ విస్పర్ అనుకోండి, లేదా అజూర్ వాయిస్ ట్రాన్స్లేషన్ అనుకోండి, ఇలా రకరకాల వాయిస్ మోడల్స్ ఉంటాయి మళ్ళీ. బట్ ఆ వాయిస్ మోడల్కి వెళ్ళే కంటే ముందు మనకు సోర్స్ లాంగ్వేజ్ ఏదో ప్రాపర్గా తెలిస్తే, సోర్స్ లాంగ్వేజ్ డయలేషను, వాళ్ళ అసెంట్, ఇప్పుడు తెలుగు ఆంధ్రాలో ఒకలాగా ఉండొచ్చు, తెలంగాణలో ఒకలాగా, మళ్ళీ ఆంధ్రాలో నార్త్ ఒకలాగా ఉండొచ్చు, సౌత్ ఒకలాగా ఉండొచ్చు, సెంట్రల్ ఒకలాగా ఉండొచ్చు, రాయలసీమలో ఒకలాగా ఉండొచ్చు, ఈవెన్ తెలంగాణలో ఒక స్పెసిఫిక్ నార్త్లో ఒకలాగా ఉండొచ్చు, సౌత్లో ఒకలాగా ఉండొచ్చు, హైదరాబాద్ తెలుగు ఒకలాగా ఉండొచ్చు. సో మీరు అంత ఎఫెక్టివ్ ట్రాన్స్లేషన్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు యూ ఆల్సో మెయింటైన్ యువర్ ఓన్ వర్షన్ ఆఫ్ డిక్షనరీస్, అంటే ఈ అవుట్పుట్ లాంగ్వేజ్ని బట్టి. సో ఇది డిసైడ్ అవ్వాలి అంటే ఏంటి, ఫస్ట్ ఇన్పుట్ లాంగ్వేజ్ డిటెక్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఎల్ఎల్ఎం ఎక్కడ వాడుతున్నాము, బేసిక్ ఎల్ఎల్ఎం ఎక్కడ వాడుతున్నాము, ఇన్పుట్ లాంగ్వేజ్ డిటెక్ట్ చేయడానికి వాడుతున్నాం. ఒక లాంగ్వేజే కాదు, ఫ్రెంచ్లో మళ్ళీ ఏ యాసెంట్ ఉంది, లేదా ఇంగ్లీష్లో ఏ యాసెంట్ ఉంది, తెలుగులో ఏ యాసెంట్ ఉంది, తెలంగాణ యాసెంట్ ఉందా, స్లాంగ్ ఉందా, లేదంటే ఆంధ్ర స్లాంగ్ ఉందా, ఆంధ్రాలో రాయలసీమ స్లాంగ్ ఉందా, XYZ. So that is also another way of best utilization of prompting technique is called classification. Okay, and yeah, what else? So yeah, language detection. We discuss a language. See, product category classification. So this is also most use case. సి వీ నెవర్ నో మీరు ఏ కేటగిరీలో పనిచేస్తున్నారు అనేదండి. యూ కెన్ చూస్ బేస్డ్ ఆన్ యువర్ కేటగిరీ. ఇక్కడ మనం ఏంటంటే ఐఎమ్ గివింగ్ యూ ఎసెన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో పర్టికులర్ టెక్నిక్తో మనము అప్లికేషన్స్లో ఎలా వాడచ్చు ప్రాంప్టింగ్. ఇక్కడ మెయిన్ ఏంటి, ఇక్కడ ఈ ప్రాంప్టింగ్ అండి, ప్రాంప్టింగ్ మెయిన్ అని చెప్తున్నాను నేను. ఓకే, ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ప్రాంప్టింగ్ ఈజ్ మెయిన్ కీ అని చెప్పడానికి ఇదంతా మనం చేస్తున్నాం. సో చూడండి, క్లాసిఫై ద ఫాలోయింగ్ ప్రోడక్ట్ ఇంటూ కేటగిరీ. సో ఈ ప్రోడక్ట్ ఏ కేటగిరీలోకి వస్తుంది? ఓకే, సో ఇట్ ఈస్ ఎలక్ట్రానిక్స్ కేటగిరీ. జస్ట్ అజ్యూమ్, ఇలా వచ్చిన తర్వాత మనకు తెలియదు అది దాన్ని బట్టి కేటగిరైజ్ చేయడం అంటే దిస్ ఈస్ గ్రేట్. ఎవరైతే రియల్ టైమ్గా ఇలాంటి అప్లికేషన్లో పనిచేస్తారో దే బెటర్ నో ద పెయిన్ పాయింట్ ఆఫ్ ఆల్ దిస్. టాక్సిసిటీ క్లాసిఫికేషన్, దిస్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఎగ్జాంపుల్ ఇన్ ఎక్స్టెండెడ్ అప్లికేషన్స్. చూడండి, అసలు చెప్పా మీకు కొన్ని మోడల్స్ వాడేటప్పుడు వాటిలో ఫిల్టర్ చేసుకోవాలి అని. అంటే యూజర్ ఏది పడితే అది వాడితే అవన్నీ సిస్టమ్కి అలో చేయొద్దు అంటే ఎలా ఐడెంటిఫై చేస్తావు? సో ఇక్కడ ఏంటి, ఇక్కడ టాపిక్లో ఏముంది, యు ఆర్ సచ్ అన్ ఈడియట్, నోబడీ వాంట్స్ టు హియర్ యువర్ ఒపీనియన్.
అని అంటున్నా. సో దీంట్లో టాక్సిసిటీ ఉందా లేదా? ఎస్. ఏంటి టాక్సిసిటీ అంటే ద కమెంట్ ఈస్ టాక్సిక్ బికాస్ ఇట్ ఇన్క్లూడ్స్ ఇన్సల్ట్స్ ఆర్ dismisses someone's opinion in a harmful and disrespectful way. That is the reason it is classifying it as toxic. And we are guiding that classification. నాకేంటి ఓన్లీ 2 క్లాసిఫికేషన్ అంటే ఏంటి? నువ్వు ఎన్ని రకాలుగా దాన్ని డివైడ్ చేయగలవు అనేది క్లాసిఫికేషన్. ఓకే, సో దిస్ ఈజ్ లైక్ మెయిన్ కేటగిరీ. ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ ఎనీ వన్ ఆఫ్ యూ, ఆర్ యూ థింకింగ్ దెర్ ఇస్ అ ఇంపార్టెన్స్ ఆఫ్ ఓన్లీ క్లాసిఫికేషన్ అనే ఒక చిన్న టాపిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్లో ఇంతసేపు డిస్కస్ చేయాల్సిన అవసరం ఉందని మీరు బిలీవ్ చేస్తున్నారా? Yes, అన్న, of course. ఎగ్జాక్ట్లీ. సో దిస్ ఇస్ ద ఎసెన్స్. అంటే ఇప్పుడు మీరు యూ షేప్ ఇట్. మీరు దేనికి అప్లై చేస్తారు, క్లాసిఫికేషన్ కైండ్ ఆఫ్ ప్రాంప్టింగ్ టెక్నిక్ మీరు దేనికి అప్లై చేస్తారు అనేది యూ డిసైడ్ ఇట్. బట్ మై పర్పస్ ఈజ్ టు డెలివర్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. సో వన్ ఆఫ్ ది major area is classification. Very good area. I mean, we can implement this for all in our real time use cases. You give some topic, you share some idea, and you ask for classification. It is possible. ఓకే, సో దీంట్లో అన్నిటినీ అంతే ఇంటెంట్గా చేస్తానా లేదంటే కొన్నిటిని షార్ట్గా కన్క్లూడ్ చేద్దామా? ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఇట్. ఐ హ్యావ్ వెరీ లార్జ్ కంటెంట్ ఫర్ ఎవ్రీథింగ్. బట్ అది ఏదాన్ని షార్ట్ చేయాలి, అది మేబీ కోడింగ్ మీద ఎక్కువ ఫోకస్ చేసి రీజనింగ్ కూడా, అలా సమ్మరైజేషన్ కూడా, కొన్ని ఏరియాస్ ఉన్నాయి వీటిలలో. ఒకటే కేటగిరీతో పనిచేస్తాయి కొన్ని ఏరియాస్. టెక్స్ట్ సమ్మరైజేషన్ అనేది విచ్ ఈస్ ఎ వెరీ లార్జ్ ఏరియా. నా ఈరోజు ఏఐతో బిల్డ్ చేసిన అప్లికేషన్స్లలో టెక్స్ట్ సమ్మరైజేషన్ అనేది చాలా పెద్ద స్కోప్ ఉన్న అప్లికేషన్. యు మే గెట్ లైక్ మిలియన్స్ ఆఫ్ జాబ్స్ ఓన్లీ విత్ ఇన్ దిస్ సెగ్మెంట్. రీజనింగ్ సెగ్మెంట్, advertiser segment. You know, I will show you one example. It will blow your mind, like inta cheyocha anedi. So let's work on this. ఇది ఒకటి చెప్పేసి విల్ కన్క్లూడ్. ఆర్ మీకు నిన్న ఒక ఎగ్జాంపుల్ ఎక్స్టెన్షన్ చేస్తాను, దట్ ఐ విల్ డూ వెన్ కోడింగ్ చెప్పినప్పుడు అది చెప్తా, అది ఎక్స్టెండ్ చేస్తాను. దెన్ యూ విల్ గెట్ ఎసెన్స్ ఆఫ్ కోడింగ్. బట్ ఐ విల్ జస్ట్ tell you how wow it is. ఓకే, సో లెట్స్ గో విత్. మీకు ఇందాక అందరితో నేను అడిగాను, అందరికీ ChatGPT, క్లాడ్ ఇలాంటివి మీకు తెలుసు అన్నారు. సో యూ స్టార్ట్ యూజింగ్ దీస్. ఎనీ వన్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒకటి ఫస్ట్ చేయండి. చేసి యూ కమ్ టు మీ, యూ ఆస్క్ మీ లైక్ షేపింగ్, ఇంకేదైనా దానికి ఏదైనా యాడ్ చేస్తే బెటర్ అవుతుందా ఏంటి. ఐ రియలీ వర్క్ వెరీ హ్యూజ్ ఆన్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్. నేను చాలా సాఫిస్టికేటెడ్ ఫార్మ్స్ బిల్డ్ చేశాను. నేను బిల్డ్ చేసి ఈవెన్ ఐ క్రియేటెడ్ హోల్ అప్లికేషన్ విచ్ వర్త్ ఆఫ్ లైక్ 6 months 6 members వర్కౌట్ చేస్తే క్రియేట్ చేసే ఇలాంటి అప్లికేషన్ని నేను బిల్డ్ చేశాను విత్ ఏ టెక్నిక్ కాల్డ్ మాస్టర్ ప్రాంప్ట్ అండ్ టాస్క్ క్రియేషన్ ఇలాంటివన్నీ వాడి. సో I mean, definitely I'm here to help you, or I may try to help you in your specific use case if you want. Okay, so now it's time to show you one example. ఇక్కడ చూడండి. So what my concept is, నేను ఒక యాడ్ క్రియేట్ చేయాలనుకున్నాను. సో ఆ యాడ్ వచ్చేసి నాకు సినిమాటిక్ లుక్లో ఉండాలి. ఇలా ఇక మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా ఉండాలి. బట్ ఇదంతా ఎలా వస్తుంది అని అంటే, ఐ వాంట్ టు క్రియేట్ ఏ మార్కెటింగ్ యాడ్ ఫర్ ఐకియా స్టోర్. సో నా ఇంటెన్షన్ ఏంటి అంటే, ఐకియా స్టోర్లో మన బెడ్రూమ్లో అవసరమైనవన్నీ దొరుకుతాయి అన్నది ద కోర్ థాట్ బిహైండ్ దిస్ యాడ్. అంటే వన్ ప్లేస్ ఫర్ ఎవ్రీథింగ్, ఆల్ డెకరేటివ్ ఆర్ బెడ్ ఇలాంటి రెగ్యులర్ నీడ్స్ అండ్
అన్ని ఐటమ్స్ ఐకియాలో దొరుకుతాయి అన్నది ఐడియా. సో ఐ హ్యావ్ క్రియేటెడ్ సఫిస్టికేటెడ్ యాడ్ ప్రాంప్ట్. సో ఈ ప్రాంప్ట్తో జనరేట్ చేశాను. ఇక ఇవన్నీ ఉంటాయి నాకు, ఇవన్నీ నాకు బాక్స్లోంచి ఐకియా బాక్స్లోంచి రావాలి అని చెప్పేసి నేను చేశాను. సో వెన్ ఐ జనరేట్ దిస్, ఐ స్టిల్ హ్యావ్ టు రిఫైన్ దిస్ ప్రాంప్ట్. ఇంకా నాకు ఎలా కావాలి ఏంటి అని. సో నేను ఏంటి అంటే ఆల్మోస్ట్ 8 సెకండ్స్ వీడియో క్రియేట్ చేశాను యాడ్. మీరు మీరు ఇఫ్ యూ అబ్జర్వ్ యాడ్స్ హార్డ్లీ ఎంత ఉంటాయండి, మనం క్రికెట్ చూసేటప్పుడు అలాంటప్పుడు 5 సెకండ్స్ యాడ్స్, 10 సెకండ్స్ యాడ్స్ వుడ్ టేక్ క్రోర్స్ ఆఫ్ వాల్యూ. సో ఇఫ్ యూ హ్యావ్ ఏ ప్రోడక్ట్, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్, ఇఫ్ యూ మేక్ that worth with your prompt by using AI, any one of the AI model in the background. So to give you context, this is one of the Google product is called AI Studio. మీరు కూడా యాక్సెస్ చేయొచ్చు. AI Studio, Google aistudio.google.com అని కొట్టినా వస్తుంది మీ వాట్ ఎవర్ గూగుల్ అకౌంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి. చాట్, స్ట్రీము, ఓకే, జనరేట్ మీడియా, బిల్డ్ అంటే యాప్స్ అలాంటివి బిల్డ్ చేసుకోవడానికి ఇలా రకరకాలు ఉంటాయి. సో ఇఫ్ యూ గో విత్ చాట్, యూ కెన్ ఇంటరాక్ట్ విత్ చాట్ సర్వీసెస్. అదే కనుక మీకు ఇలాంటి వీడియో, ఆడియో, ఇమేజ్ జనరేట్ చేసుకోవాల్సింది వస్తే అగైన్ విత్ ద ప్రాంప్ట్ అన్నట్లు ఇక్కడ ఏంటి, ఐ ఐ గో విత్ వీడియో అండ్ ఇక్కడ చూడండి, క్రియేట్ మీ ఏ simple add a lion like మంబానా ఏదో నేమ్ ఉంటుంది కదా ఆ సినిమాలో, లయన్ కింగ్లో నేమ్ మంబానో సింబానో సంథింగ్, లయన్ లైక్ మంబా, సింబానా మంబానా, సింబనే అనుకుంటా. సింబా. ఓకే, సో లయన్ లైక్ సింబా ఇన్ లయన్ కింగ్, which is jumping to or jumping between long stretch, long stretch, strength కాదు, stretch, long distance, flip after eating my product. My product, సంథింగ్ ఒక నేమ్ ఏదో సపోజ్ ఏదో ఇలా అనుకుందాం, సుగుణా చికెన్. అంటే ఈ చికెన్ తింటే అది ఇలా ఒక రెండు పెద్దగా జంప్ చేసింది అన్నది అనుకోండి ఐడియా. వీ హ్యావ్ టు ఎక్స్టెండ్ అవర్ థాట్ ఇన్ ఏ వెరీ ప్రాపర్ వే. ఇది చేయాలి, మనం వర్కౌట్ చేయాలన్నట్టు దీని మీద. సో ఇది నేను అడుగుతున్నా, లెట్ us see what will. ఫెయిల్ టు జెన్ వీడియో కోటా ఎక్సీడెడ్. ఓకే, నా ఫ్రీ ఏదైతే ఉందో సో అది అయిపోయింది. సో ఐ విల్ టేక్ ఇట్, స్విచ్ అకౌంట్, ఆర్ మనం ఏం చేయొచ్చండి, ఫస్ట్ చూడండి ఎట్లా, రిఫైన్ మై యాడ్ వీడియో కాన్సెప్ట్ ఫ్రమ్ బిలో బేసిక్ థాట్ టు వీడియో ప్రాంప్ట్.
ఇది నాది. ఇప్పుడు చార్ట్లో అడుగుతున్నాను. ఫస్ట్ ఇప్పుడు ఏంటి నా బేసిక్ ఐడియాని నేను ఫస్ట్ రిఫైన్ చేస్తున్నాను. దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అగైన్. సో ఇప్పుడు ఏంటి, నాకు బెటర్ ప్రాంప్ట్ వస్తుంది. ఫస్ట్ నేను ఈ కాన్సెప్ట్ని బెటర్ ప్రాంప్ట్. ఇప్పుడు ఏంటిది, సుగుణ చికెన్ యాడ్ వీడియో ప్రాంప్ట్. చూడండి, కాన్సెప్ట్ వచ్చేసి అన్లీస్ యువర్ ఇన్నర్ స్ట్రెంగ్త్. ఇది కాన్సెప్ట్ చూడండి. అండ్ నరేటివ్ ఆర్క్ ఇది. సో ఇది సీన్ బై సీన్ యాడ్ క్రియేట్ చేసింది చూడండి. ఐ డోంట్ థింక్ ఇంత లెంత్ రాదులేండి. సో 5 to 12 సెకండ్స్ వరకు చేద్దాం. దీన్ని తీసుకున్నా, నే కేమ్ టు మీడియా వియో, I have given this. Failed to generate video, quota exceeded. Maybe so it is not allowing me to do. So this is how we can uh, do things. And so ఏంటిదంతా ప్రాంప్ట్ ఇంజనీరింగ్. వాట్ ఈస్ దిస్ అంటే ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఇక్కడ నేను రోల్ అసైన్ చేస్తున్నానా, లేదంటే నేను క్లాసిఫికేషన్ టెక్స్ట్ వాడుతున్నానా. సో ఇలా నెక్స్ట్ కాంప్లికేట్ ఎలా అవుతుంది ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అంటే, సాఫిస్టికేషన్ ఎలా అవుతుంది అంటే ఇలా అవుతుంది. అంటే గోయింగ్ ఫార్వర్డ్ థాట్ని ఇంప్రూవ్ చేస్తూ చేస్తూ వెళ్తే మనకు ప్రాపర్ అవుట్పుట్ అనేది వస్తుంది. సో దట్ ఈస్ ద ఎసెన్స్ ఆఫ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్. ఎక్స్క్లూజివ్లీ టుడే వీ డిస్కస్డ్ ఆన్ ది క్లాసిఫికేషన్ పార్ట్. ఓకే, ఎనీ డౌట్స్ అండి? Okay, so I have one question. మ్మ్. So, నార్మల్గా ఐ మీన్ ప్రాంప్ట్స్ అంటే నార్మల్ థాట్స్ కొంతవరకు వచ్చేస్తాయి కదా, సో దాన్ని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవాలి. అండ్ కొంచెం ఒక మనకు జస్ట్ ఇనిషియేషన్ కోసమో లేకుంటే సమ్ వర్డింగ్ కోసమో జస్ట్ లైక్ ఎనీ రిఫరెన్స్ అంటే బెస్ట్ ప్రాంప్ట్స్ రిలేటెడ్ టు దిస్ క్లాసిఫికేషన్ ఐ నీడ్ ప్రాంప్ట్స్ అంటే కెన్ వి search within this chatbot, or do we have any other place somewhere? యా, అంటే సేమ్ జీపీటీని వాడుకొని ఒక రోల్ అసైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, లేదు రోల్ కూడా అంత డెప్త్ కూడా కాదు అంటే, సో ఐ హ్యావ్ ఎ థాట్, సో హెల్ప్ మీ ఇన్ రీరైటింగ్ ది బెటర్ ప్రాంప్ట్, ఆర్ హెల్ప్ మీ ఇన్ రైటింగ్ ది బెటర్ ప్రాంప్ట్ అని చెప్పేసి ఫస్ట్ అలా ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత థాట్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఎట్లా చేశాను ఇక్కడ మీరు గమనిస్తే గూగుల్ది. సో ఫస్ట్ ఏంటి, మన లైన్ ఏంటి, 2 లైన్స్లో రాశాను నేను నా ఐడియా. దాని తర్వాత ఆ ఐడియాని ఇచ్చేస్తే ఏమైంది, అది అంత పెద్ద స్క్రిప్ట్ క్రియేట్ చేసింది, ఇంత స్క్రిప్ట్ క్రియేట్ చేసింది మనం ఇచ్చిన బేసిక్ ఐడియా. సో వాట్ ఐ డిడ్, నేను సేమ్ ప్రాంప్ట్ రిఫైన్ చేశాను దీని రిక్వెస్ట్ తీసుకొని. సో అలా ఇప్పుడు మీకు ఏదైనా ఉండొచ్చు, లైక్ క్రియేట్ ఏ బెస్ట్ కోట్ ఫర్ బర్త్డే అనుకోండి. ఇది జీరో షాట్ యాక్చువల్గా, అంటే బర్త్డే కోట్ క్రియేషన్లో అగైన్ జీరో షాట్ టెక్నిక్ ఇది. అదే వన్ షాట్ లేస్తే లైక్ ఐ వాంట్ టు క్రియేట్ బర్త్డే విషెస్ ఫర్ శివ, హీఈస్ లైక్ 19th బర్త్డే అని చెప్పేసి ఇంకా కొంచెం నేను ఇన్పుట్ ఇస్తున్నాను. సో క్రియేట్ మీ యునో కోట్ విత్ ఏ పోయం ఇలా అడుగుతున్నాను, సంథింగ్ ఆర్ లిరిక్ సంథింగ్ అని అడుగుతున్నాను, విత్ 5 లైన్స్ ఇలా. సో ఐఎమ్ గివింగ్ కాన్స్టెంట్స్. సో ఇలా అడిగాను, అంటే కోడ్ క్రియేట్ చేయమంటున్నాడు, నేమ్ చెప్తున్నాను, దాని తర్వాత ఇది అయితే డైరెక్ట్గా టాస్క్ అడగడము ఒకటి. రెండోది ఇక్కడ ఇదంతా మనం అడిగాం కదా, దీన్నే ఏమనాలి అని అంటే ఇప్పుడు మీరు అన్నట్లు, సో క్రియేట్ మీ బెస్ట్ ప్రాంప్ట్ ఫర్ బర్త్డే కోట్
విత్ బిలో కాంటెక్స్ట్. ఇప్పుడు ఏంటి, కోడ్ క్రియేట్ చేయదు అది. ఫస్ట్ కోడ్ క్రియేట్ చేయడానికి ఈ ఇచ్చిన టెక్నిక్ వాడి, ఇచ్చిన కాంటెక్స్ట్ వాడి ఫస్ట్ ప్రాంప్ట్ క్రియేట్ చేస్తుంది. ఆర్ విల్ టెస్ట్ దిస్ ఇయర్ ఇన్ ది జీపీటీ. సో క్రియేట్ మీ బెస్ట్ ప్రాంప్ట్ ఫర్ బర్త్డే కోడ్ క్రియేషన్ విత్ బిలో కాంటెక్స్ట్. ఇది నేను చెప్పాను. సో ఇప్పుడు ఫస్ట్ ఏమవుతుంది చూడండి. ఇక్కడ ఏమొచ్చింది, ప్రాంప్ట్ వచ్చింది. నాకు కోడ్ క్రియేట్ అవ్వలేదు, బర్త్డే కోడ్ క్రియేట్ అవ్వలేదు, ప్రాంప్ట్ వచ్చింది. సో ఇప్పుడు దీన్ని తీసుకొని నేను, ఇది నా ప్రాంప్ట్, బట్ యాక్చువల్ ఐడియా ఎంత ఉంది, ఇంతే ఉంది. ఇప్పుడు ఏమైంది, నాకు రిఫైన్ అయింది. ఇప్పుడు దీన్ని తీసుకొని అడిగాను అనుకో, ఇది స్పెసిఫిక్ ప్రాంప్ట్. సో క్రియేట్ ఏ heartful and uplifting 5-line birthday quote poem for the person named Shiva who is celebrating his 19th birthday. Tone should be joyful, inspiring, capturing the scene of youth, dreams, new beginning. This is 5-line quote. Did my initial idea really is this length of prompt? No, I have refined. ఇది నా ఐడియా. బట్ కోర్ థాట్ అనే ఈరోజు ఇప్పుడు ఏఐ వచ్చిన తర్వాత కూడా 2 ఏరియాస్లో మనకు ఫుల్ స్కోప్ ఉందండి. వి నెవర్ ఎవర్ వరీ అబౌట్ దిస్ 2 స్కోప్. ఏంటి అంటే, ఒకటి మన దగ్గర ఉన్న బేసిక్ స్ట్రెంగ్త్, అంటే మనం ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ జావా, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ టెస్టింగ్, ఇఫ్ యు ఆర్ గుడ్ ఎట్ సంథింగ్, దట్ మస్ట్ బి యువర్ కోర్ క్వాలిటీ. ఈరోజు ఏఐ జస్ట్ ప్యాటర్న్స్ రిపీట్ చేస్తుంది. ఈవెన్ దో ఇట్ ఈస్ జనరేటివ్ ఏఐ, ప్యాటర్న్ రిపీట్ చేయగలదు అంతే తప్ప అది మనల్ని రిప్లేస్ చేయలేదు. అండ్ సెకండ్ ఏరియా వచ్చేసి యువర్ క్రియేటివిటీ. సో ఈ బర్త్డే కోట్ని ఇలానే నా మైండ్లో వచ్చింది. 5 లైన్స్ ఉండాలి, ఇలా ఉండాలి, ఇది ఉండాలి, పోయం లాగా ఉండాలి అనేది, దట్ ఈస్ మై క్రియేటివ్ థాట్. ఏ మే హ్యావ్ మిలియన్, బట్ ఇప్పుడు అడిగినప్పుడు అది ఏది చెప్తుంది, మిలియన్లో 1 ఏది చెప్తుంది అనేది వి డోంట్ నో. సో ఐఎమ్ క్రాఫ్టింగ్ మై యూస్ కేస్. సో నాకు వచ్చింది. సి, did I answer your question? Yes, sir. Yeah, got it. Anyone? Yeah, Any other doubt? yeah, Shekhar, I have one doubt. Yeah. See, this prompt engineering, you already explained in simple example, but I just want more briefly. Like, how could I use this prompt engineering when I develop a chatbot by using any LLM tool? సో మీకు ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అక్కడ సిస్టమ్ ప్రాంప్ట్స్ అని, ర్యాపర్ అని చెప్పా కదా. Yeah. చూసాను, అది. బట్ ఇంకొంచెం దానికి మనకి అంటే ఏమైనా అవుతుంది. అది మనం ఏదైనా స్పెసిఫిక్ అది తీసుకున్నప్పుడు చెప్తాం. మేబీ కోడింగ్ ఎగ్జాంపుల్లో ఐ బెటర్ ఎక్స్ప్లెయిన్ దట్. ఓకే. సో అక్కడ అంటే వాట్ ఈజ్ యువర్ ఇంటెంట్ ఆఫ్ క్వశ్చన్ అంటే, సేమ్ ఎల్ఎల్ఎంని ప్రాంప్ట్ రీషేపింగ్కి సేమ్ ఎల్ఎల్ఎం వాడతామన్నదా నీ క్వశ్చన్, లేదంటే For example, as you mentioned already, take any example like, for example, chart history. When my application is reading a chart history of 2 persons, so internally my application has to decide whether it's a toxic, whether it's a Okay. good way of talking, bad way of talking. So I need to internally generate a system prompt, right? ఎగ్జాక్ట్లీ. So that, how do we need to use the system prompt and all? So just want to know. యా అది మనం అప్లికేషన్ డెవలప్మెంట్లో చెప్తాం. Okay. అది ఐ డిడ్ లైక్ ఆన్ దట్ నోట్. నేను ర్యాగ్ అప్లికేషన్స్ బిల్డ్ చేశాను, దాంట్లో వాడాను. యూనో ఏజెంటిక్ అప్లికేషన్ బిల్డ్ చేశాను, దాంట్లో కూడా వస్తాయి. అయితే ఇక్కడ ప్రాంప్ట్ అనేది విచ్ ఈజ్ ఏ స్టాటిక్ థింగ్. ఒకటి ప్రాంప్ట్ రీస్ట్రక్చరింగ్కి కూడా మోడల్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు కస్టమర్ చాట్బోట్ స్టాండ్ పాయింట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. యూజరు అసలు ఇప్పుడు ఇంగ్లీష్ తెలుసు అని అనుకొని మనం ఇదంతా డిస్కస్ చేస్తున్నాం. వాట్ ఇఫ్ ఐ నో నాకు తెలుగు రాదు అన్నాను అనుకోండి, సంథింగ్. వాట్ డూ యూ థింక్, ఇప్పుడు ఏమవుతుంది అనుకుంటున్నారు మీరు? ఇట్ విల్ డూ సంథింగ్, స్టిల్ ఇట్ విల్ డూ సంథింగ్. చింతించకండి.
నేను తెలుగు మాట్లాడగలను, మీరు అడిగింది నాకే తెలుగు రాదు అని అర్థం. సో స్- ఇప్పటికీ కూడా పీపుల్ ఏమనుకుంటున్నారంటే, అంటే దే డోంట్ నో ద పొటెన్షియల్ ఆఫ్ యువర్ చాట్ బోర్డ్. అంటే నేను ఇంగ్లీష్ వస్తేనే చాట్ బోర్డ్తో మేబీ ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 10 days అవుతుందా, లేదంటే 7-8 days అవుతుంటే ఐ నెవర్ వెంట్ ఫర్ దిస్ ఎగ్జాంపుల్. అంటే మనం ఏమనుకుంటున్నామంటే ఇప్పుడు రోజు ఇలానే డిస్కస్ చేయడం వల్ల మేబీ చాట్ జీపీటీని నేను ఇలానే వాడాలేమో అని మీకు అనిపిస్తుండొచ్చు. సో దట్ ఈస్ ద మిస్కన్సెప్షన్. సో అంటే నేనేమంటానంటే దిస్ ఈజ్ కాల్డ్ రీస్ట్రక్చరింగ్. నువ్వు అడిగిన క్వశ్చన్లో ఒక రీస్ట్రక్చరింగ్ ఉంటుంది, ప్రాంప్ట్ రీస్ట్రక్చరింగ్ అంటారు. దాని తర్వాత ఇంటెన్షన్ అనేది నీ అప్లికేషన్ కోర్, అదే నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాల్సింది ఓవరాల్గా అప్లికేషన్లో. ఇప్పుడు ఈరోజు వైప్ కోడ్ టూల్స్ ఉన్నాయనుకోండి, లవబుల్ ఇలాంటి వైప్ కోడ్ టూల్స్ ఉన్నాయి కదా, ఇది ఏమనుకుంటున్నారు? నథింగ్. వాళ్ళు ఏంటి దీన్ని వ్యాపర్ బిల్డ్ చేశారు బ్యాక్ ఎండ్లో, ఇదే జీపీటీ, ఇదే క్లాడ్, ఇదే ఇంకొకటి. వాళ్ళ దగ్గర సబ్స్క్రిప్షన్ తీసుకున్నారా, లేదంటే వీడు ఓన్ మోడల్స్ డిప్లాయ్ చేసుకున్నారా వాడి ఓన్ సర్వర్లో అనేది అంతే. ఈ మిగిలిందంతా ఏంటి? ర్యాపర్ అంటే సిస్టమ్ ప్రాంప్ట్ 10 పేజీలు ఉంటుంది, మనం అడిగిన క్వశ్చన్ ఒక పేజ్ ఉంటుంది. అంటే ఈ 11 పేజెస్ స్క్రిప్ట్ కలిపి వాడు ఎల్ఎల్ఎంకి పంపిస్తాడు. అప్పుడు 10 పేజెస్ గైడ్ లైన్స్, 1 పేజ్ యూజర్ ఇంటెంట్, ఇవి రెండు కలిపి అది అప్లికేషన్ బిల్డ్ చేస్తారు. ఆల్ అప్లికేషన్స్. బట్ దాంట్లో ఎంత సఫిస్టికేషన్ మనం ఇంప్లిమెంట్ చేస్తామంటే ఇప్పుడు ఇప్పుడు ప్రొఫానిటీ స్కాన్ ఇందాక ఉన్నట్లు, లేదంటే టాక్సిసిటీ స్కాను, ఇలాంటివన్నీ మనం ఫిల్టర్ చేయడము, ఆ అప్లికేషన్ ఎట్లా క్రాఫ్ట్ చేస్తాము, బెస్ట్గా ఎట్లా క్రాఫ్ట్ చేస్తాము, తర్వాత పర్ఫార్మెన్స్ ఎట్లా పెంచుతాము, ఏజెంట్స్ ఎప్పుడు ఇన్వాల్వ్ చేస్తాము, ఇంకా ఒక అప్లికేషన్ ఏఐతో అప్లికేషన్ బిల్డ్ చేస్తున్నామంటే అవన్నీ నెక్స్ట్ వచ్చే ఛాలెంజెస్ ఆర్ డెవలప్మెంట్ ఆర్ నాలెడ్జ్ అన్నట్లు. ఇప్పుడు మనం ఎక్కడున్నాము అంటే ఏదైనా అప్లికేషన్కి బేస్ ఏంటి? ఎల్ఎల్ఎం అనేది బేస్. ఏదైనా ఎల్ఎల్ఎంకి ఎట్లా ఇంటరాక్ట్ అవుతావు అంటే ప్రాంప్ట్స్తో ఇంటరాక్ట్ అవుతాం. ఎల్ఎల్ఎంలో ఏదైనా టైప్ చేస్తే దట్ ఈస్ కాల్డ్ ప్రాంప్ట్ అంటాం. సో ఆ ప్రాంప్ట్స్లో ఎన్ని రకాలు చేయొచ్చు, ఏ కైండ్ ఆఫ్ ప్రాంప్ట్స్ ఉంటాయి అంటే ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చు ఎల్ఎల్ఎంతో. సో దట్ ఈస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. యా శేఖర్, ఇక్కడ ఇంకోటి యాడ్ చేస్తాను నేను ఇక్కడ ప్రాంప్ట్ Yeah. క్రియేషన్లో, అంటే లాంగ్వేజ్ వేరియర్స్. Yeah. మనం మిక్స్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇవ్వచ్చు, ఇట్ విల్ టేక్. ఎస్. ఇంకోటి ఏంటి అంటే మనం నార్మల్ రెగ్యులర్గా వాట్సాప్లో చాట్ చేసుకునేటప్పుడు తెలుగుని ఇంగ్లీష్లో టైప్ చేస్తాం కదా, అలా చేసినా ఇట్ విల్ టేక్. ఇది అదే కదా నేను చేసిన, నాకే తెలుగు రాదు అన్నాను, అదే ఇంగ్లీష్లో అన్నాను. బట్ ఇట్ అండర్స్టూడ్ మై ఇంటెంట్, అది అర్థం రైట్. చేసుకున్నది ఏమని, నేను తెలుగులో మాట్లాడుతున్నాను. అది వెంటనే ఏమైంది, తెలుగులోకి స్విచ్ అయిపోయింది. రైట్. దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ విత్ పబ్లిక్ మోడల్స్తోని, ఇది పాసిబుల్ కాదు. ఇది మల్టీ మోడల్, ఇది GPT-4 అని ఇక్కడ చూపిస్తున్నారు. దిస్ ఈజ్ అ హైబ్రిడ్ అండ్ మల్టీ మోడల్. అంటే GPT-4కి వెళ్ళే కంటే ముందే ఇంకొక మోడల్ ఉంటుంది, లేదా GPT-4 ఇంకొక రోల్ ఉంటుంది. ఆ రోల్ ఏంటంటే ఫస్ట్ యూజర్ క్వశ్చన్స్లోంచి ఇది ఎక్కడికి వెళ్ళాలి, తెలుగు మోడల్కి వెళ్ళాలా, లేదంటే ఇప్పుడు ఇమేజ్ క్రియేషన్కి వెళ్ళాలా, వీడియో క్రియేషన్కి వెళ్ళాలా, ఆడియో క్రియేషన్కి వెళ్ళాలా అనేది డిసైడ్ చేస్తుంది. చేసి విచ్ విల్ రీడైరెక్ట్ టు దట్ పర్టికులర్ మోడల్. అంత హైబ్రిడ్ అయిపోయాయి ఇప్పుడు ఉన్నవి. వెరీ ఎర్లీ మోడల్స్ GPT-2 ఆ టైంలో దిస్ ఇస్ నాట్ ద కేస్. ఓన్లీ టెక్స్ట్ అంటే టెక్స్టే, అది కూడా నువ్వు ఇంగ్లీష్ అంటే ఇంగ్లీషే, తెలుగు రాదు లేదా ఇంకొకటి రాదు. ఇప్పుడు దిస్ కేస్ మేబీ ఇట్ ఈస్ వర్కింగ్ ఫర్ తెలుగు వెల్, బట్ ఇట్ మే నాట్ వర్క్ ఫర్ సమ్ అదర్, ఏదో తులు లాంగ్వేజ్కి మేబీ వర్క్ అవ్వకపోవచ్చేమో, మేబీ ఇంకేదో లాంగ్వేజ్కి వర్క్ అవ్వకపోవచ్చేమో, ఎందుకంటే ఆ ఏరియాలో ట్రైనింగ్ ఇంకా జరగకపోయి ఉండొచ్చు. రైట్. మనం గ్రాక్ ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలుగు రాదు అందులో, ఎగ్జాక్ట్లీ ఓన్లీ అలా. ఇంగ్లీష్. ఈవెన్ ఓన్లీ ఐ మీన్ ఒక 2 months బ్యాక్ వరకు కూడా దర్ ఇస్ నో, అంటే ట్రూ ట్రాన్స్లేషన్ ఉండేది జీపీటీలో. ఈరోజు ఇది ట్రూ ట్రాన్స్లేషన్ కాదు, ఇట్ కాంటెక్స్చువల్ ట్రాన్స్లేషన్, ఓకే. అలా అన్నట్లు. సో ఇంప్రూవింగ్ మోడల్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి. మనం చేయాల్సిందల్లా జస్ట్ మన క్రియేటివిటీ, అది ఐదర్ రోల్ వైజ్ క్రియేటివిటీనా, లేదంటే ఓవరాల్ క్రియేటివిటీనా, బిజినెస్ క్రియేటివిటీనా, వీ హ్యావ్ టు ఎక్స్పెల్ అవర్ క్రియేటివిటీ. మనం బయటికి తీసుకురావాలి, ఎక్స్పోజ్ అవర్ క్రియేటివిటీ, అండ్ వీ షుడ్ యూటిలైజ్ ఏఐ. దట్ ఈస్ ద ఓవరాల్ ఇంటెన్షన్ ఆఫ్ ది ప్రోగ్రామ్. ఓకే.
ఓకే. So I think we are good. We did take little more time today. That's fine. I'm very much happy. Okay, any questions?